జరుగుతున్న చర్చలో భాగంగా ఈరోజు చికిత్సకు చెందిన అంశాన్ని ప్రారంభిస్తున్నాను. నేను మీకు మొదటి రోజే చెప్పాను, వాగ్భటాచార్యులంటారు, జీవితంలో 85% రోగాలను ప్రతి వ్యక్తి తనకు తానే నయం చేసుకోగలడు. నేను మీకు నిన్నటి వరకు చెప్పిన విషయమంతా ఆ 85%కి చెందినదే. దానిలో ఏ ఒక్క విషయానికి సంబంధించి కూడా మీకు ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తి యొక్క సహకారం అవసరము అనిపించే అవకాశం లేదు. ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలన్నీ ఎంతో సరళమైనవి, సహజమైనవి. వాటిని అందరూ అనుసరించగలరు. ఈరోజు నేను తక్కిన 15% గురించి మాట్లాడతాను. ఏ 15% అంశాన్ని గురించి ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తుల యొక్క అవసరం ఉందో ఆ భాగాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాను. అయితే ఈరోజు వ్యాఖ్యానం పూర్తయిన తరువాత మీకే అనిపిస్తుంది, అరే, ఈ 15% కూడా మనం చేసుకోగలిగినదేనేనని. వాగ్భటుని ప్రత్యేకతే అది. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఆ ప్రత్యేక పరిజ్ఞానాన్ని పొందగలడు అని వారి విశ్వాసం. వారొకచోట వ్రాస్తారు, నేనొక్కణ్ణే కాదు, భవిష్యత్తులో ఎందరో వాగ్భటులు పుడతారు అని. వారంటారు, ఎవరైతే తమ శరీరాన్ని సూక్ష్మంగా పరిశీలించగలుగుతారో, సూక్ష్మంగా మైక్రో లెవెల్లో, వారందరూ ప్రత్యేక పరిజ్ఞానమున్నవారు కావచ్చు. ప్రత్యేక పరిజ్ఞానానికి సంబంధించి వారు చెప్పిన ఒక అధ్యాయాన్ని ఈరోజు నేను మీ ముందుంచుతాను. ఇలా వారు దాదాపు 40 అధ్యాయాలు చెప్పారు. వాటి నుండి ఒక అధ్యాయం మీద నేనీరోజు మీతో చర్చిస్తాను. వాగ్భటులంటారు, ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తుల చికిత్స అవసరమున్న రోగాల విషయంలో, అంటే దారుణమైన రోగాలు, క్యాన్సర్ గాని, ఆర్థరైటిస్ గాని, డయాబెటీస్ గాని, వాటి విషయంలో వారంటారు, భగవంతుడు, ప్రకృతి ఇటువంటి తీవ్రమైన రోగాల చికిత్సను కూడా మీకు మీరు చేసుకునే విధమైనటువంటి ఏర్పాటును మీకు ప్రసాదించాయి. దీనికి సంబంధించి వారొకచోట వ్రాస్తారు, ఈ సమస్త బ్రహ్మాండంలో, ఈ మొత్తం ప్రకృతిలో ఎన్నో పదార్థాలు ఒకేసారి వాత, పిత్త, కఫ 3 దోషాలను తగ్గించగలిగేవై ఉంటాయి. ఒకేసారి ప్రకృతిలో కొన్ని పదార్థాలు మాత్రం వాతపిత్త కఫాలు 3ంటినీ సక్రమంగా ఉంచగలుగుతాయి. కొన్ని పదార్థాలు వాతాన్ని చక్కగా ఉంచుతాయి. మరికొన్ని పదార్థాలు పిత్తాన్ని చక్కగా ఉంచుతాయి. ఇంకొన్ని పదార్థాలు కఫాన్ని చక్కగా ఉంచుతాయి. వాతాన్ని సక్రమంగా ఉంచడానికి మీ ఇంట్లో ఉండే పదార్థం తైలం, నూనె, మీ వంట నూనె, మీరు వంటకు ఉపయోగించే నూనె. వారంటారు, ఈ నూనె మీ వాతాన్ని సమభావంతో ఉంచగలదు, సమస్థితిలో ఉంచగలదు, వాతాన్ని పెరుగనివ్వదు. అయితే వారు ఒక మాటను గట్టిగా చెబుతారు, నూనె అంటే శుద్ధమైన నూనె. ఇలా శుద్ధమైన తైలము అని వారు 3,500 సంవత్సరాల క్రితం వ్రాశారు. నేటి పరిభాషలో శుద్ధమైన తైలము అనే పదం యొక్క అర్థాన్ని తీసుకుంటే, గానుగ నుంచి నేరుగా తీయబడిన తైలం, ఏమీ కలపనటువంటి స్వచ్ఛమైన తైలం. ఏదైనా మెషీన్తో తీయబడినా కేవలం తైలం, అందులో ఏమీ కలపనిది, అంటే నాన్ రిఫైన్డ్ తైలం, నాన్ రిఫైన్డ్ నూనె. మీరు నూనెను తీసుకుంటున్నారు అంటే వాగ్భటులు నివేదించేదేమిటంటే, మీరు శుద్ధమైన నూనెనే తీసుకోవాలి. అంటే రిఫైన్డ్ నూనెను మీరు వాడకూడదు, డబల్ రిఫైన్డ్ నూనెను తీసుకోకూడదు. ఇప్పుడు మీరడుగుతారు, ఎందుకు తాగకూడదు? డాక్టర్ గారు రిఫైన్డ్ నూనెను తీసుకోమని, డబల్ రిఫైన్డ్ నూనెను తీసుకోమని చెబుతారు కదా, అలా తీసుకుంటేనే గుండె జబ్బులు రావు అని చెబుతుంటారు కదా. ఈ రిఫైన్డ్ నూనెను ఎలా రిఫైన్ చేస్తారో నేను పరిశీలించి చూశాను. మీకు అవకాశం దొరికితే మీరు చూస్తే మంచిది. ఏ నూనెనైనా రిఫైన్ చేయడానికి 6 నుంచి 7 కెమికల్స్ వాడతారు. అదే డబల్ రిఫైన్ చేయడానికి 12 నుంచి 13 కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ అన్నీ మనిషి ద్వారా ప్రయోగశాలలో తయారు చేయబడ్డవి. భగవంతుని ద్వారా తయారు చేయబడిన కెమికల్ ఏదీ నూనెను రిఫైన్ చేయడానికి పనికిరాదు. భగవంతుడిచ్చిన, అంటే ప్రకృతి సిద్ధమైన, దానిని ఆంగ్లంలో ఆర్గానిక్ అంటారు. నూనెను శుద్ధి చెయ్యడానికి ఏ ఆర్గానిక్ కెమికల్ కూడా లేదు. ప్రపంచంలో ఒక్క కెమికల్ కూడా లేదు.
నూనెను రిఫైన్ చేయడానికి ఉపయోగించే కెమికల్స్ అన్నీ ఇనార్గానిక్ కెమికల్సే. ఈ ఇనార్గానిక్ కెమికల్సే ప్రపంచంలో విషాన్ని తయారు చేస్తాయి. వాటి కాంబినేషన్ రానురాను విషతుల్యమే అవుతుంది. నేటి సమాజంలో మోడర్నిజం పేరుతో, ఆధునికత పేరుతో మీరు జీవితానికి చెందిన పలు రంగాలలో వాడుతున్న ఇనార్గానిక్ కెమికల్స్ అన్నీ కూడా మిమ్మల్ని ఏ స్థితికి చేరుస్తాయంటే అవి క్రమక్రమంగా మీ శరీరంలో వాటంతటవే విషాన్ని ఉత్పత్తి చేసే స్థితికి చేరుస్తాయి. అందుకే రిఫైన్డ్ ఆయిల్ను, డబుల్ రిఫైన్డ్ ఆయిల్ను పొరపాటున కూడా తీసుకోకండి. వాగ్భటులంటారు, జీవితాంతం వాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలంటే జీవితాంతం అన్నిటికంటే సరళమైన చికిత్స తైలంతోటి చేసేదే. వారు శుద్ధమైన నూనెను తినమని చెబుతారు. శుద్ధమైన నూనె అంటే గానుగ నుంచి నేరుగా తీయబడ్డ నూనె. ఇప్పుడు మీ మనసులో 2 ప్రశ్నలు వెంటనే పుడతాయి. మొదటిదేమిటంటే, శుద్ధమైన నూనె వాసన ఎక్కువగా ఉంటుంది. అవును, సూటిగా ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, శుద్ధమైన నూనె జిగురుజిగురుగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది, జిగురుగా ఉంటుంది, ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. మేము భారతీయ శాస్త్రజ్ఞులతో ఈ శుద్ధమైన తైలాన్ని పరిశోధింపచేస్తే, అంటే దీనిమీద రీసెర్చ్ చేయిస్తే తెలిసినదేమిటంటే, నూనెలోని ఆ జిగురుతనమే ఆ నూనె యొక్క ముఖ్యమైన అంశం. నూనెలో ఎన్నో ఉంటాయి. నేను మీకు మొదటి రోజే చెప్పాను కదా, మట్టిలో ఏ విధంగా అయితే మైక్రోన్యూట్రియంట్స్, సిలికాన్, కాల్షియం, ఐరన్, కోబాల్ట్ ఇలా ఉంటాయో అలాగే నూనెలో కూడా ఎన్నో ఉంటాయి. అలా ప్రతి పదార్థంలోనూ ఉంటాయి. ఈ నూనెలోని ముఖ్యమైన భాగం ఆ జిగురుదనమే. ఈ నూనె నుంచి ఆ జిగురుదనాన్ని వేరు చేస్తే గ్రహించినదేమిటంటే అసలు నూనె మిగలలేదు. అసలు నూనెను ఎందుకోసం తింటారో అది అందులో లేనేలేదు. ఆ అంశమే మటుమాయమైపోయింది. ఆ తరువాత ఈ నూనెలో వాసన వస్తూ ఉంది కదా, మేము చూసిందేమిటంటే ఆ వాసనయే దాని ప్రోటీన్ కంటెంట్. నూనెలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. మీరు చూశారు కదా ఏ విధంగా అయితే పప్పులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయో. పప్పులో ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటాయి. భగవంతుడిచ్చిన ప్రకృతి సిద్ధమైన ప్రోటీన్స్. ఈ పప్పుల తరువాత రెండవ స్థానంలో ప్రోటీన్స్ అత్యధికంగా లభించేది నూనెలోనే. మీకు నూనెలో ఏ వాసనైతే వస్తుందో ఆ వాసనయే దానిలో ప్రోటీన్ కోసం ఉన్న ఆర్గానిక్ కంటెంట్. నూనెలలో 4-5 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. మీరు దాని నుండి ఆ వాసనను వేరుచేయడంతోటే దానిలో ఉన్న ప్రోటీన్ అంశం అంతమైపోతుంది. ఇప్పుడు వాసన వేరు చేయడంతో దానిలో ఉన్న ప్రోటీన్స్ పోతాయి. ఇక దానిలో ఉన్న జిగురును తీసేయడంతో దానిలోని ఫ్యాటీ యాసిడ్స్ పోతాయి. ఇక ఈ 2 పదార్థాలు మాయమైతే అది ఇక నూనె కాదు, నీళ్లే ఒక రకంగా. అందుకే వాగ్భటాచార్యులు సూత్రాన్ని వ్రాశారు, జీవితాంతం మీరు వాతరోగాలకు చికిత్స చేయదలుచుకుంటే ఉత్తమమేమిటంటే మీరు శుద్ధమైన తైలాన్ని తీసుకుంటే మీకు వాతం యొక్క చికిత్స యొక్క అవసరమే ఉండదు. నేను మీకు మొట్టమొదటి రోజే చెప్పాను, రోగాలలో అత్యధిక శాతం వాతానికి సంబంధించినవే. అన్నిటికంటే ఎక్కువ రోగాలు ఈ మోకాళ్ల నొప్పులు, నడున్నొప్పి, ఎముకల నొప్పులు, ఇవన్నీ ఎలాగూ వాతానికి చెందిన రోగాలే. అన్నిటికంటే భయంకరమైన వాతరోగం హార్ట్అటాక్, గుండె నొప్పి. అన్నిటికంటే భయంకరమైన వాతరోగము పారాలిసిస్. అలాగే వాతానికి చెందిన మరో భయంకరమైన రోగం బ్రెయిన్ డ్యామేజ్ కావడం. ఇలా మనమెదుర్కొనే దారుణమైన రోగాలన్నీ వాతం పూర్తిగా తగ్గిపోవడం వల్లగాని, లేదు వాతం చెడిపోవడం వల్లగాని కలిగేవే. ఆ తరువాత నేను భారతదేశంలో ఈ రిఫైన్డ్ తైలం ఎప్పటినుంచి వాడుకలోకి వచ్చింది అన్న అంశాన్ని పరిశీలించడం మొదలుపెట్టాను. 50 ఏళ్ల క్రితం ఎవ్వరికీ రిఫైన్డ్ తైలమంటే ఏమిటో తెలియదు. గత 20-25 ఏళ్లుగా మాత్రమే ఈ రిఫైన్డ్ ఆయిల్ వాడుకలోకి వచ్చింది. దేశంలో కొన్ని కంపెనీలు పుట్టుకొచ్చాయి, కొన్ని విదేశీ కంపెనీలొచ్చాయి. రెండూ కలిసి ఈ రిఫైన్డ్ ఆయిల్ వ్యవహారాన్ని వాడుకలోకి తెచ్చారు. రిఫైన్డ్ ఆయిల్ ఆ రకంగా మంచిది, ఈ రకంగా మంచిది అంటూ. ఇప్పుడిది చాలా మంచిది
అని వారు చెప్పినా ఎవరూ నమ్మకపోవడంతో వారు డాక్టర్లతో చెప్పించడం మొదలుపెట్టారు. ఎంతో పెద్ద పెద్ద డాక్టర్లతో చెప్పించారు. కొంతమంది డాక్టర్లు చెబుతూ ఉంటారు కదా, ఎప్పుడూ రిఫైన్డ్ తైలాన్నే ఉపయోగించండి, ఆ బ్రాండ్ రిఫైన్డ్ నూనె ఉపయోగించండి, ఈ బ్రాండ్ రిఫైన్డ్ నూనె ఉపయోగించండి. ఒకరంటారు సఫోలా, మరొకరంటారు సన్ఫ్లవర్. ఇలా చెప్పే డాక్టర్లతో నేను మాట్లాడి చూశాను. ముఖ్యంగా ముంబైలోని డాక్టర్లతో. వారు ప్రతిసారీ ప్రిస్క్రిప్షన్తో పాటుగా సఫోలా నూనె మాత్రమే వాడండి అని చెప్పడం మాత్రం మర్చిపోరు. లేదు మరో బ్రాండు నూనె మాత్రమే వాడండి అని చెబుతూ ఉంటారు. నేను వారిని అడిగాను, డాక్టర్ గారు, ఆ నూనెతో ఏమిటి మీకు సంబంధం? మీరు ప్రతి పేషెంట్ తోటి సఫోలా నూనె మాత్రమే వాడండి అని చెబుతుంటారే, నువ్వుల నూనె మాత్రమే వాడండి అని చెప్పరే, కొబ్బరి నూనె మాత్రమే వాడండి అని చెప్పరే, వేరుశనగ నూనె మాత్రమే వాడండి అని చెప్పరే. ఈ సఫోలా నూనె ఎక్కడ నుంచి వచ్చింది? మన దగ్గర నువ్వుల నూనె ఉంటుంది, కొబ్బరి నూనె ఉంటుంది, వేరుశనగ నూనె ఉంటుంది. కాని ఈ సఫోలా నూనె విషయమేమిటి? దీనికి సమాధానంగా ఆ డాక్టర్ గారు మాత్రం చెప్పరు. కాని ఆయన భార్య చెబుతుంది, ఆ సఫోలా ఆయన వస్తాడు కదా, ఆయన ఒకసారి రెఫ్రిజిరేటర్ తీసుకువస్తాడు, మరోసారి టెలివిజన్ తీసుకువస్తాడు, ఒకసారి డాక్టర్ గారిని నన్ను కలిపి నేపాల్ యాత్ర చేయిస్తాడు, మరోసారి నేను మా కుటుంబము పిల్లలతో సహా ఆఫ్రికన్ సఫారీ చూపిస్తాడు. ఇది మొత్తం తతంగం. కాబట్టి ఒక విధమైన కిక్ బ్యాక్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో డాక్టర్ గారికి లభిస్తూ ఉంది. అందుకే డాక్టర్ గారు మీరు సఫోలా నూనెనే వాడండి అని చెబుతూ ఉంటారు. ఈ సఫోలా నూనెను మేము ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి చూశాం. రకరకాల బ్రాండ్స్కి చెందిన సన్ఫ్లవర్ ఆయిల్ను కూడా ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి చూశాం. ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్కి చెందిన ఎంతోమంది డాక్టర్లు దీనిపై ఆసక్తి చూపించారు. ఇదేదో గంభీరమైన విషయమే కదా, దీనిలోని నిజానిజాలు తెలియాలి అని. ఆ రీసెర్చ్ చేసి వారు బయటపెట్టిన విషయాలు నిజానికి చాలా విస్తారమైనవి. వాటిమీద మాట్లాడాలంటే నెలల తరబడి మాట్లాడవచ్చు. కాని ఒక్క మాటలో వాటి ఫలితాన్ని చెప్పాలంటే, వాటి సారాంశాన్ని ఒక్క మాటలో మీకు చెబుతున్నాను. నూనె నుంచి దాని వాసన ఎప్పుడైతే తీసివేయబడిందో, అలాగే దానిలోని జిగురు ఎప్పుడైతే తీసివేయబడిందో, దానిలో ఉన్న విలువైన అంశాలన్నీ కూడా ఆ నూనె కోల్పోతుంది. ఇక డబల్ రిఫైన్డ్లో అయితే మిగిలేదేమీ ఉండదు. డబల్ రిఫైన్డ్ అనేది కేవలం ఒక డొల్ల. అందులో అసలేమీ లేదు. మీరు దానిని తీసుకుంటే నూనె ద్వారా మీ శరీరానికి ఏదైతే అందాలో అది ఏదీ అందదు. మీరడగవచ్చు, అసలింతకీ నూనె ద్వారా మన శరీరానికి అందేదేమిటి అని. నేను మళ్లీ మీ దృష్టికి తీసుకువస్తున్నాను. HDL, హై డెన్సిటీ లిపోప్రోటీన్. ఇది నూనెల నుంచే మీ శరీరానికి లభిస్తుంది. నిజానికది తయారయ్యేది లివర్లో. అయితే నూనె తిన్నప్పుడే. మీరు తినకపోతే అది తయారు కాదు. కాబట్టి మీరు శుద్ధమైన నూనెను తీసుకుంటే మీ లివర్ సహకారంతో మీ శరీరంలో HDL ఎక్కువ మోతాదులో ఉత్పన్నమవుతుంది. నేటి రీసెర్చ్ ప్రకారం ఈ HDL మాత్రమే వాతాన్ని కంట్రోల్ చేయగలిగేది. HDL మాత్రమే. కనుక ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెబుతున్న ఈ HDL 3,500 సంవత్సరాల క్రితం వాగ్భటుని పరిశోధనల ఫలితంగా తెలిసిన విషయం ఒకటే. మీరు శుద్ధమైన నూనెను తీసుకుంటే మీలో HDL తగు మోతాదులో ఉంటుంది. HDL తగిన విధంగా ఉంటే మీకు జీవితంలో ఎప్పుడూ హార్ట్అటాక్ రాదు. మీరు నిశ్చింతగా జీవితాంతం గడపవచ్చు. మరొక ముఖ్య విషయం, ఈ ఉద్యమంలో పాల్గొంటున్న కొందరు మిత్రులపై నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి చూశాను. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో మా మిత్రులు కొందరున్నారు. నేను వారితో అన్నాను, బాబూ, మీరు చికిత్స చేయించుకోవాలనుకుంటే వాగ్భటుని చికిత్సను అనుసరించండి. వారు సరేనన్నారు. మీరు డాక్టర్ని సంప్రదించడం ఆపండి అన్నాను. సరే, ఆపుతామన్నారు వారు. ఇలా మా మిత్రులలో కొలెస్ట్రాల్ సమస్య అత్యధికంగా ఉన్నవారు, ట్రైగ్లిసరైడ్ సమస్య అత్యధికంగా ఉన్నవారు, హైబీపీ సమస్య అత్యధికంగా ఉన్నవారు, అటువంటి మిత్రులను కొందరిని సేకరించడం జరిగింది. ఈ ప్రయోగాన్ని ఛత్తీస్గఢ్లోనే ఎందుకు చేశానంటే,
భారతదేశంలో కేవలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాత్రమే పరిశుద్ధమైన తైలం ఈరోజుకీ లభిస్తుంది. ప్రతి గ్రామంలోనూ నూనె తీసే గానుగలున్నాయి. దానితో నూనె తేలికగా లభిస్తుంది. అలాగే నువ్వులు కూడా విస్తారంగా లభిస్తాయి. వేరుశనగ కూడా విస్తారంగా దొరుకుతుంది. అందుకే అక్కడ ఈ ప్రయోగం చేయడం జరిగింది. ఇలా మేము గత 3-3.5 చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఆ పని కొనసాగుతూ ఉంది. ఇంకా మేమాపలేదు. అలా మేము అందరి చేత ఈ రిఫైన్డ్, డబుల్ రిఫైన్డ్ ఆపివేసి ఈ పరిశుద్ధమైన నూనెను వాడడం మొదలుపెట్టించాం. ఇప్పుడు వారి పరిస్థితి ఏమిటంటే, మేము వారిని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి 3 ఏళ్ల క్రితం వారిపై చేసిన పరీక్షల రిపోర్ట్లను చూపెడితే, చూడండి వారి కొలెస్ట్రాల్ లెవెల్ ఇంతుంది, ట్రైగ్లిసరైడ్ లెవెల్ ఇంతుంది, ఈ లెవెల్ ఇంతుంది, ఈ లెవెల్ ఇంతుంది అని చూపెడితే, ఆ రిపోర్టు చూసిన వారంటారు, ఈ స్థాయిలో ఇవి ఉన్నవారు 8-10 రోజులను మించి బ్రతికే ఉండలేరు. ఖచ్చితంగా హార్ట్అటాక్ వచ్చి చనిపోతారు. ఇంతకీ మీరెలా బ్రతికున్నారు అని డాక్టర్ గారు అడిగినప్పుడు వారి ప్రస్తుత రిపోర్ట్ని చూపెడితే, వారు ఇప్పటి రిపోర్ట్ను చూసి ఇదొక మిరకిల్ అంటారు. అక్కడ మిరకిల్ ఏమీ లేదు, విచిత్రమేమీ లేదు. వారు పరిశుద్ధమైన నూనెను తిన్నారు. దానితో ఆ నూనెలోని అంశాలన్నీ పరిపూర్ణంగా వారి శరీరానికి లభించాయి. అందుకే వారిలో ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ తగ్గాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ అంటే VLDL, LDL కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గాయి. వారి HDL చాలా వేగంగా పెరిగింది. బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గింది. హార్ట్అటాక్ వచ్చే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోయాయి. ఇప్పుడు ఈ రంగంలో ఇంత పనిచేసిన తరువాత నాకు ఇప్పుడు ఎంత విశ్వాసం కలిగిందంటే, వారిలో 2 హార్ట్లో దారుణమైన బ్లాకేజెస్ ఉండేవి. ఇప్పుడు చెక్ చేయిస్తే ఆ బ్లాకేజెస్ కూడా ఉండవు. రిపోర్ట్ ఇలా రావడంతో నేను వాగ్భటాచార్యులది చూసి గతానికి చెందిన విషయాలపై కూడా దృష్టి సారించాను. మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 20 ఏళ్ళు, 25 ఏళ్ల క్రితం మన ఇళ్లలో ఎన్నో వంటకాల కోసం ఎంతో నూనెను వాడుతూ ఉండేవారు. నూనెతో పాటుగా నెయ్యిని అత్యధికంగా ఉపయోగిస్తూ ఉండేవారు. నూనెను, నెయ్యిని ఒకే కేటగిరీకి చెందినవిగా భావిస్తే, అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం, నిజానికి ఆయుర్వేద విజ్ఞానం ప్రకారం నూనె, నెయ్యి వేరువేరు కేటగిరీలకు చెందినవి. అయితే అవి రెండూ ఒకే కేటగిరీకి చెందినవిగా భావిస్తే, మనం ఎన్నిసార్లు నెయ్యిని ఉపయోగించేవాళ్లం ఇళ్లలో? పాయసం చేసినా, హల్వా చేసినా నెయ్యి లేకుండా చేసేవారే కారు. పప్పులో నెయ్యిని వాడేవారు, రొట్టెలలో నెయ్యిని వాడేవారు, కూరలలో నెయ్యిని వాడేవారు. రకరకాల కూరలు నూనెలో తయారు చేసేవారు. మీరొక్కసారి ఊహించండి, ఎన్ని చోట్ల నెయ్యి, 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 ఎన్ని చోట్ల నూనె, నూనె, నూనె. అటువంటిది 40 ఏళ్ల క్రితం నా చెవులతో అయితే నేను వినలేదు. నేను మా నాన్నగారిని అడుగుతూ ఉంటాను, మీ కాలంలో హార్ట్అటాక్లు ఎంతమందికి వస్తూ ఉండేవి అని. మా నాన్నగారంటారు, మన కుటుంబంలో అయితే ఒకరికి రాలేదు. బహుశా మీరు 40 ఏళ్ల క్రితం మీ కుటుంబాల విషయం కూడా గమనిస్తే ఒక్కరికి కూడా హార్ట్అటాక్ రాలేదని తెలుసుకుంటారు. మనం మన రోజువారీ జీవితంలో అంతగా నూనెలు, నెయ్యి వాడినా కూడా హార్ట్అటాక్ రాకపోతే, మరి గత 10-12 ఏళ్లుగా మనలో ఏ మార్పు వచ్చినందుకు ఇంతగా హార్ట్అటాక్లొస్తున్నాయి? మొన్న నాతో ఎవరో చెప్పారు, 17 ఏళ్ల పిల్లవాడు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు ఇక్కడ చెన్నైలో, అపోలోలోనో ఎక్కడో. ఇప్పుడు 17 ఏళ్ల వయస్సులో మీకు బైపాస్ చేయవలసి వస్తుందంటే, యాంజియోప్లాస్టీ చేయవలసి వస్తుందంటే ఎంత బాధాకరమైన విషయం. ఎన్నో రోజుల పరిశీలన తరువాత తేలిన విషయమేమిటంటే, ఇటువంటి బాధాకరమైన పరిస్థితికి కారణం రిఫైన్డ్ ఆయిల్సే, డబల్ రిఫైన్డ్ ఆయిల్సే. కనుక వాగ్భటుని సూత్రాన్ననుసరించి నేను మీకు విన్నవిస్తున్నాను, మీరు జీవితాంతం వాతరోగాల నుంచి దూరంగా ఉండాలంటే శుద్ధమైన నూనె తీసుకోండి, శుద్ధమైన నూనెను వాడండి. ఇప్పుడు వెంటనే మీ నుంచి కదిలే మరో ప్రశ్న, మరి చెన్నైలో అది దొరకదు కదా? ప్రపంచంలో ఎక్కడా దొరకని వస్తువంటూ ఏమీ లేదు. అర్థశాస్త్రం చెబుతుంది,
మీరు డిమాండ్ను ముందుంచండి, సప్లై అదే జరుగుతుంది. రిఫైన్డ్ ఇంకా డబల్ రిఫైన్డ్ నూనెలు దొరుకుతున్నాయంటే శుద్ధమైన నూనె కూడా ఇక్కడే తప్పకుండా దొరుకుతుంది. ఇక్కడ కూర్చున్న వారందరూ మేమీ రోజు నుంచి శుద్ధమైన నూనెనే తీసుకుంటాము అని దృఢంగా సంకల్పించుకుంటే రేపటి నుంచి చూడండి, ఇక్కడ ఎన్నో ఆయిల్ మిల్స్ మొదలవుతాయి, నూనె తీసే మెషీన్లు మొదలవుతాయి. ఇప్పుడు గానుగను మొదలుపెట్టడం చాలా తేలికైన విషయం. ఒకప్పుడు గానుగను ప్రారంభించాలంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. ఇప్పుడు కేవలం 20-25 వేలలోనే ఒక చిన్న మెషిన్ వస్తుంది. ఆ మెషిన్ ద్వారానే అన్ని నూనెలను మనం తీయవచ్చు. వేరువేరు మెషిన్లను పెట్టుకోవలసిన పనిలేదు. మీరు కావాలంటే గానుగనే పెట్టుకోవచ్చు, 18-20 వేలలో వచ్చేస్తుంది. ఎద్దుతో నడిచే గానుగ. ఇప్పుడది పెద్దగా ఖర్చుతో కూడుకున్నదేమీ కాదు, చాలా తేలికగా దాని నుంచి నూనె వస్తుంది. అందుకే మీరు శుద్ధమైన నూనెను తీసుకోవడం మొదలుపెట్టండి. రీసెర్చ్ ద్వారా తెలిసిన నిజాలను నేను మీకు చెబుతున్నాను. నూనెలో జిగురు ఎంత ఎక్కువగా ఉంటే ఆ నూనె మీకు అంత ఎక్కువగా ఉపయోగపడుతుంది. నూనెలో వాసన ఎంత ఎక్కువగా ఉంటే ఆ నూనె మీకు అంత ఎక్కువగా ఉపయోగపడుతుంది. నువ్వుల నూనెను గురించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్కి చెందిన డాక్టర్లందరూ రీసెర్చ్ చేసి చెప్పేదేమిటంటే, నువ్వుల నూనె డబ్బాను ముక్కు దగ్గర ఉంచుకోవడంతోటే కన్నీళ్లు రాలేదు అంటే ఆ నూనె నకిలీది అని అర్థం. దానినుంచి ఎంత ఘాటైన వాసన వస్తుందంటే ఇక కళ్ళు ముక్కు కారడం మొదలైపోతాయి. అప్పుడే అది శుద్ధమైనది అనడానికి గ్యారంటీ. కాబట్టి మీరు ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుంచుకోండి. వాతరోగాలకు జీవితాంతం చికిత్స చేసుకోవాలంటే అందులో ముఖ్యంగా ఉపయోగపడేది నూనెలు మాత్రమే. ఇక నూనెను ఎంత మోతాదులో తీసుకోవాలి అన్నది మీకెలాగూ తెలుసు. ఆ విషయంలో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. కూరలలో ఎంత నూనె వాడాలి, పప్పులో ఇంకా ఇతర వంటకాలలో ఎంత మోతాదులో నూనెను వాడాలన్నది మీకెలాగూ తెలుసు. నేను గమనించాను, మన భారతదేశంలో తిథుల ప్రకారం అనేక పండుగలు పబ్బాలు జరుగుతూ ఉంటాయి. రకరకాల పండుగలు పబ్బాలలో పలు రకాల పిండివంటలు వండుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నేను గమనించాను, కొన్ని ప్రత్యేకమైన పండుగలలో ఒక ప్రత్యేకమైన నూనెను ఉపయోగిస్తున్నారు, మరికొన్ని ప్రత్యేకమైన పండుగలలో మరొక ప్రత్యేకమైన నూనెను ఉపయోగిస్తున్నారు. దాని వెనుక ఎంతో గొప్ప సైన్స్ ఉంది, చాలా గొప్ప సైన్స్ ఉంది, ఎంతో గొప్ప విజ్ఞానం. ఆ విజ్ఞానం ఏమిటంటే, ఇప్పుడు ఉదాహరణకు హోలీ దగ్గరలో వచ్చే పండుగలు, చైత్రమాసంలో వచ్చే పండుగలు, ఫల్గుణము చైత్రమాసాలలో వచ్చే పండుగలు. ఫల్గుణము చైత్రమాసాలలో వచ్చే పండుగలలో ఏ ఏ పిండి వంటకాలను తయారు చేస్తున్నారో మీరు వాటిని జాగ్రత్తగా గమనించి చూస్తే అవి ఆయా కాలానికి అత్యంత అనువైన వంటకాలై ఉంటాయి. అలాగే దీపావళికి దగ్గరలో వచ్చే పండుగలలో ఎటువంటి ప్రత్యేకమైన పిండి వంటకాలు చేస్తున్నారో వాటి వెనుక ఎంతో లోతైన విజ్ఞానముంది. ఎప్పుడైనా అవకాశం లభిస్తే ఈ ఒక్క విషయం మీదే చెబుతాను. రకరకాల పండుగలలో మనం వండుకునే పిండి వంటకాలు మన శరీరంపై ఎటువంటి సత్ప్రభావాన్ని చూపిస్తాయి అన్న అంశం మీద. మన ఋషులు మునులు ఎంతో జాగ్రత్తగా మన శరీరంలో రకరకాల ఋతువులలో ఏ ఏ అంశాలు ప్రకోపిస్తూ ఉంటాయి అన్న విషయాన్ని పరిశోధించారు. అంటే వేసవి కాలంలో మన శరీరంలో ఏవేవి ప్రకోపిస్తూ ఉంటాయి, వర్షాకాలంలో మన శరీరంలో ఏవేవి ప్రకోపిస్తూ ఉంటాయి, చలికాలంలో మన శరీరంలో ప్రకోపించేవేమిటి. ప్రకోపించడమంటే వాత పిత్త కఫాలు, ఈ మూడింటిలో ఆయా దోషాలను శాంతిపరచడానికి ప్రకృతి మనకు ఏ ఏ పదార్థాలనిచ్చిందో ఆ పదార్థాలనే ఆ సందర్భంగా చేసే వంటకాలలో వాడారు. ఇప్పుడు మీకిదే విషయాన్ని మరికొంత స్పష్టం చేస్తాను. ఇది కొద్దిగా అవ్యక్తంగా అనిపిస్తూ ఉంది, దీన్ని మరింత వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తాను. చలికాలంలో ఉన్న పండుగలలో మీరు చేసుకునే వంటకాలలో భుజించే పదార్థాల మోతాదు అత్యధికంగా ఉంటుంది. దానిని బట్టి ప్రిపరేషన్ చేస్తారు.
ఇప్పుడు నువ్వులు తింటున్నారనుకోండి, చలికాలంలో అత్యధికంగా నువ్వులు తింటారు. నువ్వులతో రకరకాల వంటకాలు తయారు చేస్తారు. మీరు గుజరాత్లో చూస్తే అడదియా అన్న పిండి వంటకాన్ని తయారు చేస్తారు. అడదియా ప్రపంచంలో బహుశా దీన్ని మించిన పిండి వంటకం మరొకటి లేదేమో. మినపప్పుతో దాన్ని తయారు చేస్తారు. అలాగే రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు. ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన వంటకాలు చేస్తారు. అయితే ఈ అన్నిటినీ పరిశీలించి చూస్తే ఇవన్నీ భారీ అయినవి, బరువైనవి. వీటిలో గురుత్వశక్తి ఎక్కువుంది. వాగ్భటులు ఒక పదాన్ని ఉపయోగించారు, గురుత్వమున్న పదార్థాలు అంటే భారీగా ఉండే పదార్థాలు. తేలికగా అరగవు, నెమ్మది నెమ్మదిగా అరుగుతాయి. మినపప్పుతో చేసిన అడదియా అయితే తేలికగా అరగదు. అలాగే నువ్వులతో చేసేవి కూడా తేలికగా అరగవు. అయితే మనం ఏ రోజుల్లో వీటిని తింటున్నామో ఆ రోజుల్లో తేలికగా అరగని పదార్థాలను తీసుకోవడమే మంచిది. క్రమక్రమంగా అరిగే పదార్థాలు, నెమ్మదిగా అరిగే పదార్థాలు. ఎందుకు? ఇది చలికాలం. చలికాలంలో శరీరంలో పిత్తము కొద్దిగా తక్కువగా ఉంటుంది, వాతం ఎక్కువగా ఉంటుంది, కఫం అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది చలికాలంలో. ఇప్పుడు కఫం ఎక్కువగా ఉంది అంటే దాని ప్రభావం నేరుగా జఠరాగ్నిపై పడుతుంది. ఈ కఫం యొక్క ప్రభావం వల్ల జఠరాగ్ని కొద్దిగా మందగిస్తుంది. కొద్దిగా. వేసవికాలంలో అది ఎంతగా ప్రజ్వలిస్తూ ఉంటుందో అంతగా ఉండదు. మీ జఠరాగ్ని మందగించి ఉంటే, కఫం యొక్క ప్రభావానికి లోనై ఉంటే, మీరు తీసుకునే ఆహారం కూడా నిదానంగా అరిగేదై ఉండాలి. జఠరాగ్ని యొక్క వేగం దానికి సరిపడే విధంగా. మీరిలా అర్థం చేసుకోవచ్చు, జఠరాగ్ని యొక్క వేగం తక్కువగా ఉంటే అది అరిగించవలసిన పదార్థం కూడా నెమ్మదిగా అరిగేదై ఉంటే మంచిది. అందుకే ఎంతో ఆలోచించి ఇవి నిశ్చయించారు. చలికాలంలో నువ్వులు తినాలి, చలికాలంలో వేరుశనగ తినాలి, చలికాలంలో బెల్లం ఎక్కువగా తింటారు, చలికాలంలో నెయ్యి అత్యధికంగా తీసుకుంటారు. మీరు తరచుగా వైద్యుల దగ్గర విని ఉంటారు, మీరు ఆరోగ్యాన్ని సరిచేసుకోవాలంటే ఈ రోజులే అందుకు తగినవి. అంటే అన్నీ కడుపు నిండా తినాలి. భగవంతుడు కూడా ఈ రోజుల్లో అన్ని పదార్థాలను పరిపూర్ణంగా ఇస్తాడు. నువ్వులు వచ్చేది ఈ నెలల్లోనే, వేరుశనగ వచ్చేది ఈ నెలల్లోనే, శనగలు కొత్తగా వచ్చేది ఈ నెలల్లోనే. అందుకే బాగా తిండి తినడానికి ఈ చలికాలమే అనువైనదిగా భావించబడుతూ ఉంటుంది. ఆ మంచి తిండి కూడా గురుత్వం కలిగినది. గురుత్వం కలిగినది అంటే నెమ్మది నెమ్మదిగా పచనమయ్యేది. ఇలా ఎంతో గొప్పగా మేళవించి మన పూర్వీకులు ఈ వంటకాలను మన పండుగలతో జోడించారు. వేసవికాలంలో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. వేసవికాలంలో మీ పైత్యం ప్రకోపించి ఉంటుంది, అగ్ని తీవ్రంగా ఉంటుంది. అందుకే త్వరగా అరిగే పదార్థాలను మీరు తీసుకోవాలి. అదే వర్షాకాలంలో సమంగా ఉంటాయి, పైత్యం బాగా తక్కువగా ఉంటుంది. అందుకే వర్షాకాలంలో చాలా తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవాలని చెబుతారు. ఎందుకంటే ఆ కాలంలో పిత్తం చాలా తక్కువగా ఉంటుంది. చాలాసార్లైతే వర్షాకాలంలో ఒకపూటే తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఇక జైన సమాజానికి చెందిన వారికైతే ఎలాగూ తెలుసు, వర్షాకాలం ఆహారంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకు? ఏ ఆహార పదార్థాల్లో నీరు ఎక్కువగా ఉంటుందో అటువంటి ఆహార పదార్థాలను మీరు తీసుకోకూడదు. ఎందుకంటే శరీరంలోనే నీరు అప్పటికే ఎక్కువగా ఉంటుంది. ప్రకృతిననుసరించే శరీరం పనిచేస్తూ ఉంటుంది. అందుకే వర్షాకాలంలో జైన సంతులు మహాత్ములు చెబుతూ ఉంటారు, పచ్చటి ఆకుకూరలను తినకండి, పచ్చటి కాయగూరలను తినకండి, వగైరా వగైరా. ఎందుకంటే పచ్చటి ఆకులతో కూడిన కాయగూరలన్నిటిలోనూ నీరు పుష్కలంగా ఉంటుంది. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల అప్పటికే శరీరంలో నీరు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీరు ఎక్కువ నీటి ప్రభావానికి లోనవుతారు. నీరు ఎక్కువగా ఉంటే కూడా మంచిది కాదు, నీరు తక్కువైనా మంచిది కాదు. అందుకే సాధువులు సంతులు చెప్పేది కూడా విజ్ఞానశాస్త్రానికి చెందిన విషయాలనే చెబుతారు. అయితే తేడా అల్లా మన మనసులో ఎందుకు
అన్న ప్రశ్న బాగా చొచ్చుకుపోయి ఉంది. అందుకే ఎందుకు అన్న ప్రశ్నకు సంతృప్తికరంగా సమాధానం లభించనంత వరకు ఎవ్వరూ ఆ మాటను వినరు, పాటించరు. కనుక మన దేశంలో వాగ్భటుని అనుసరించి వాతం యొక్క చికిత్స సక్రమంగా జరగాలి అంటే శుద్ధమైనటువంటి తైలాన్ని తీసుకోవాలి. ఇది ఒక సూత్రం. రెండవ సూత్రం వారంటారు పిత్తం యొక్క చికిత్స కోసం. మీ పిత్తం జీవితాంతం సక్రమంగా ఉండాలంటే, మీకు పైత్యానికి చెందిన సమస్యలేవీ తల ఎత్తకుండా ఉండాలంటే వారంటారు దేశవాళీ ఆవుల నెయ్యిని తీసుకోండి. పిత్తాన్ని జీవితాంతం సమంగా ఉంచుకోవడానికి వారు అత్యుత్తమమైనదిగా చెప్పినదంటూ ఒక పదార్థమేదైనా ఉంటే, నిజానికి వారెన్నో వందల పదార్థాలు చెప్పారు, వాటిలో అత్యుత్తమమైనదిగా వారు చెప్పినటువంటి పదార్థం, అత్యున్నతమైన శ్రేణిలో పరిగణించబడే పదార్థం నెయ్యి. నెయ్యి అంటే ఆవు నెయ్యి. గేదె నెయ్యి గురించి కూడా వారు చెప్పారు. అయితే వారన్నారు అది ఒక ప్రత్యేకమైన కేటగిరీకి చెందిన వారికి మాత్రమే సరిపడుతుంది. వారు కుస్తీపట్లు పట్టేవారు. కుస్తీపట్లు పట్టేవారంటే పహిల్వాన్లు. దండీలు బస్కీలు తీసేవారు, ఆ బరువైనది తిప్పేవారు. వారి విషయంలో మాత్రం వాగ్భటులన్నారు వారు ఆవు నెయ్యి ఎప్పుడూ తీసుకోకూడదు, వారు గేదె నెయ్యను మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే వారు తయారు కావలసినదే గేదెలలాగా. మీకోసం మాత్రం కాదు. మీరు మంచి గృహస్థులు, మీరు కుస్తీపట్లు పట్టవలసిన అవసరం లేదు, మీరు పహల్వాన్లు కాదు, మీరేమీ దండీలు బస్కీలు చేయరు, మీరు రేసులు గెలవవలసిందంటూ ఏమీ లేదు, మీరు మీ జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాలి. కాబట్టి మీకు సరిపడేది ఆవు నెయ్యి మాత్రమే. ఇక పహిల్వాన్లు, కుస్తీపట్లు పట్టేవారు, వ్యాయామశాలలో ముగ్ధరాన్ని తిప్పేవారు, దండీలు బస్కీలు తీసేవారు వగైరా వగైరా, వారికి సరిపడేది మాత్రం గేదెనెయ్యి. వాగ్భటులంటారు వారు ఒకవేళ ఆవు నెయ్యి తింటే మాత్రం రోగగ్రస్తులవుతారు. అలాగే మీరు గేదెనెయ్యి తీసుకుంటే మీకు ఇబ్బందులొస్తాయి. కాబట్టి జీవితాంతం మీ పిత్తం సక్రమంగా ఉండాలంటే, పిత్త ప్రకోపం వల్ల వచ్చే రోగాలేవీ మీకు రాకుండా ఉండాలంటే మీరు ఆవు నెయ్యిని తీసుకోవాలి. ఇక వారు చెప్పే మూడవ విషయం కఫం. కఫాన్ని జీవితాంతం శాంతంగా ఉంచాలంటే, సమంగా ఉంచాలంటే, శమింపజేసి ఉండాలంటే వారు చెప్పే అత్యుత్తమమైన పదార్థం, నిజానికి వారు వందల కొద్దీ చెప్పారు, వాటిలో నేను అత్యుత్తమమైనదిగా వారు చెప్పినది మీకు చెబుతున్నాను. కఫాన్ని శాంతింపచేయడంలో మొదటి స్థానంలో ఉండే పదార్థం బెల్లం. ఇంకా ఆబ్లిక్ చేసి వారు మరొక పదార్థాన్ని సూచించారు, తేనె. వారంటారు తేనె తినగలిగిన వారు తేనె తినండి, తేనె తినలేనివారు బెల్లం తినండి. ఇప్పుడు మీలో జైన సిద్ధాంతాలను అనుసరించే వారి కోసం బెల్లం, జైన సిద్ధాంతాల్ని అనుసరించని వారు తేనె తీసుకోవచ్చు. కాబట్టి 3 పదార్థాలను గురించి నేను మీకు చెబుతున్నాను. మొదటి పదార్థం శుద్ధమైన నూనె, రెండవది ఆవు నెయ్యి, మూడవది బెల్లం. వెనక నుంచి మొదలు పెడతాను. బెల్లం మీ కఫాన్ని ఎలా శాంతింపజేస్తుంది? ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి చెందిన విషయాలు కొన్ని, దీనికి సంబంధించినవి మీ ముందుంచుతాను. కఫం ఎప్పుడు ప్రకోపించినా, కఫం చెడిపోయినప్పుడల్లా శరీరంలో ఒక తత్వం పూర్తిగా లోపిస్తుంది. అది ఫాస్ఫరస్. అది ఒక కెమికల్, ఫాస్ఫరస్. కఫతత్వం తేడా చేసినప్పుడల్లా మీ శరీరంలో ఫాస్ఫరస్ తగ్గింది అని మీరు గుర్తించవచ్చు. ఈ ఫాస్ఫరస్కే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, ఆర్సెనిక్. ఆర్సెనిక్ నిజానికి శరీరంలో లేకపోతేనే మంచిది, ఎందుకంటే అది విషం. అయితే చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు మాత్రం అది ఫాస్ఫరస్కు శక్తినిస్తుంది. ఫాస్ఫరస్కు కాంప్లిమెంటరీ అయినది ఆర్సెనిక్. ఇది కెమిస్ట్రీకి చెందిన విషయం. మీరిది గుర్తుపెట్టుకోండి. మీ శరీరంలో కఫం పెరిగింది అంటే ఫాస్ఫరస్ తగ్గింది అని అర్థం. మరి వాగ్భటులు ఎంత ఇంటెలిజెన్సీతో చెప్పారో చూడండి, బెల్లం తినమని. మేము బెల్లాన్ని లాబొరేటరీలో టెస్ట్ చేసి చూస్తే అందులో అత్యధికంగా ఫాస్ఫరసే ఉంది.
బెల్లంలో చాలా ఎక్కువగా ఫాస్ఫరస్ ఉంది. నిజానికి దాంట్లో కొద్ది మోతాదులో ఆర్సెనిక్ కూడా ఉంది, కానీ ఎక్కువగా మాత్రం ఫాస్ఫరస్ ఉంది. ఇంతకీ ఈ బెల్లం దేనితో తయారైంది? చెరకు రసంతో. చెరకు రసాన్ని టెస్ట్ చేసి చూస్తే చెరకు రసంలో ఫాస్ఫరస్ ఉన్నది, కానీ తక్కువగా ఉంది. అదే బెల్లంలో మాత్రం ఎక్కువగా ఉంది. చెరకు రసంలో ఉన్న ఫాస్ఫరస్ కంటే బెల్లంలో ఉన్న ఫాస్ఫరస్ ఎక్కువ. ఇంతకీ మనం చేసినదేమిటి? చెరకు రసాన్ని వేడి చేశాం. అలా వేడి చేయడంతో చెరకు రసంలో ఉన్న ఫాస్ఫరస్ తగ్గకపోగా పెరిగింది. ఇది ఏమీ అద్భుత విజ్ఞానమో అర్థం కాదు. వాగ్భటులు చెరుకురసం త్రాగమని అనలేదు, బెల్లం తినమని అన్నారు. వారు చెరకురసం అని కూడా అని ఉండవచ్చు, ఎందుకంటే ఫాస్ఫరస్ దానిలో కూడా ఉంది. కాని చెరకురసం కంటే అధిక మోతాదులో ఫాస్ఫరస్ బెల్లంలో ఉంది. అది అరగడానికి ఎక్కువగా అనువుగా ఉంటుంది. ఈ బెల్లం ఎంతటి అద్భుతమైన పదార్థమంటే దీనిని ఒక్కరోజు వయసున్న చంటి బిడ్డకు కూడా తినిపించవచ్చు. ఒక్కరోజు వయసున్న బిడ్డకు కూడా. ఈరోజు ఉదయం బిడ్డ పుట్టింది అంటే సాయంత్రం మీరు బెల్లం తినిపించవచ్చు. ఇలా మీరు మనకు అందుబాటులో ఉన్న ఎన్నో విలువైన వస్తువుల మధ్యలో ఉన్నారు. వాగ్భటులు వాటిలో నుంచి ఒకటి ఎన్నుకుని మీకిస్తున్నారు, దీన్ని ఉపయోగించుకోమని. ఇప్పుడీ బెల్లం తయారు కావడానికి ముందు మరొక పదార్థం తయారవుతుంది. దానిని మరాఠీలో కాకవీ అంటారు, బెల్లం నీరు అంటారు. బెల్లం నీరు. రాజస్థాన్లో దానిని రాబ్ అంటారు. వారంటారు, మీ దగ్గర బెల్లము బెల్లం నీరు రెండిటి మధ్య ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంటే బెల్లం నీరునే ఎంచుకోండి, అది బెల్లం కంటే మంచిది. ఇలా తెలియడంతో మేమా బెల్లం నీరును చేయించి దానిని ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించాం. చూస్తే దానిలో బెల్లం కంటే ఎక్కువ ఫాస్ఫరస్ ఉంది. కాబట్టి మీరు దీనిని మీ జీవితంలో భాగంగా మార్చుకోండి. మీ జీవితంలో భాగంగా. కఫానికి సంబంధించిన సమస్యలు మీకు జీవితంలో ఎప్పుడూ రాకుండా ఉండాలి అంటే ఈ బెల్లం నీరును, బెల్లాన్ని మీ జీవితంలో భాగాలుగా మార్చుకోవాలి. ఇప్పుడు మీరడుగుతారు, మరి ఏ రకమైన బెల్లం తినాలి? బజారులో ఎన్నో రకాలైన బెల్లాలు దొరుకుతున్నాయి. ఒక రకమైన బెల్లం ఎంతో తెల్లగా ఉంటుంది. బెల్లం యొక్క రంగు ఎంత తేటగా ఉంటే అంతే ఎక్కువగా అది విషంతో సమానం. మీరనుకోవచ్చు, ఈ బెల్లం చాలా బాగుంది, పూర్తిగా తెల్లగా. ఈ తెల్లరంగు ఉచ్చులో పడే మనం నాశనమయ్యాం. ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పటినుంచి మన బుర్రలోకి ఒక భూతం చుచ్చుకుపోయింది. ప్రతిదానిలోనూ మనకి తెల్లదే కావాలి, ప్రతీదీ తెల్లగానే కావాలి. నేను ఆదివారం పూట వార్తాపత్రిక చదువుతూ మ్యాట్రిమోనియల్ కాలమ్స్ చూస్తే ప్రతి ఒక్కళ్ళకి తెల్లటి వధువు కావాలి. ఆ వరుడు నల్లటి నలుపైనా పర్వాలేదు, తనకు మాత్రం తెల్లటి వధువే కావాలి. వాగ్భటులంటారు, ప్రకృతిలో పదార్థాలు ఎంత తెల్లగా ఉంటే అవి మీకు అంతగా అనుకూలం కాదు. ఈ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రకృతిలో పదార్థాలు ఎంత ఎక్కువ తెల్లగా ఉంటే అవి మీకు అంత ప్రతికూలమైనవి. ఉదాహరణకు మీరు తీసుకుంటే గేదెపాలు ఎంతో తెల్లగా ఉంటాయి. అవి పహిల్వాన్ల కోసమే, మీకోసం కాదు. అదే ఆవుపాలు పసుపు రంగులో ఉంటాయి, పసుపు రంగులో. అవి మీకు ఎక్కువగా అనుకూలమైనవి. కాబట్టి ప్రకృతిలో చూస్తే చెరకురసం ఉంది కదా, చెరకురసం ఎప్పుడూ తెల్లగా ఉండదు, మీరు చూసే ఉంటారు కదా. చెరకురసం తెల్లగా లేనప్పుడు మరి ఈ బెల్లంలో తెల్లదనం ఎక్కడ్నుంచొచ్చింది? నేను మీకెంతో వినమ్రతతో విన్నవిస్తున్నాను, ఈ తెల్లదనం వచ్చేది నిర్మా వాషింగ్ పౌడర్తో. ఇంకా తెల్లదనం వచ్చేది ఏరియల్తో, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వారి ఏరియల్. ఇక ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు వింటే నమ్మవచ్చు, నమ్మలేకపోవచ్చు. కాని వాస్తవమేమిటంటే మీ మనసులో ఈ తెల్లదనం పట్ల ఉన్న మోహాన్ని బట్టి ఈ బెల్లాన్ని తయారు చేసేవారు చెరకురసంలో ఎంత ఎక్కువగా నిర్మా వేస్తారంటే, ఎంత ఎక్కువగా వాషింగ్ పౌడర్ వేస్తారంటే అది పూర్తిగా తెల్లగా మారిపోతుంది.
కాబట్టి ఈ తెల్లటి బెల్లం, పూర్తిగా తెల్లగా ఉండే ఈ బెల్లం చాలా ప్రమాదకరమైనది, ఏమాత్రం మంచిది కాదు. దానిని పొరపాటున కూడా తాకవద్దు. ఇప్పుడు మీరడుగుతారు, మరి ఏ బెల్లం మంచిది? బెల్లం యొక్క న్యాచురల్ కలర్ చాక్లెట్ కలర్లో ఉంటుంది. మీరు చాక్లెట్ను చూశారు కదా, చాక్లెట్ రంగు ఎలా ఉంటుందో ఆ రంగులో ఉన్న బెల్లం అన్నిటికన్నా మంచిది. కాబట్టి బెల్లాన్ని కొనేటప్పుడు జాగ్రత్త వహించండి. తామ్రవర్ణంలో, కాపర్ యొక్క రంగులో, రాగి రంగులో ఉండే బెల్లం అన్నిటికన్నా ఉత్తమమైన బెల్లం. కాబట్టి బెల్లాన్ని కొని ఇంటికి తీసుకువచ్చేటప్పుడే ఆ కొట్టు యజమానికి చెప్పండి, బాబూ, మాకీ తెల్లగా ఉండే బెల్లం వద్దు, మరి మీకేం కావాలి అని అడిగితే, ఇలా నల్లనల్లగా చాక్లెట్ కలర్లో ఉంటుంది కదా, ఆ బెల్లం మాత్రమే మాకు కావాలి. అది కూడా ఉంటుంది వాళ్ల దగ్గర, కాని లోపల పెడతారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు మీరు దానిని తీసుకోరని. తాను అలా లోపల దాచి ఉంచిన దానిని మీరడిగినప్పుడు తీసుకువచ్చి ఇస్తాడు. తను ఎక్కడినుంచి ఈ బెల్లాన్ని తీసుకుంటున్నాడో అక్కడికి కూడా ఈ సమాచారం చేరుతుంది. ఈ తెల్లటిది మాకొద్దు, ఎవరూ దానిని తీసుకోవడం లేదు, ఎవరూ దానిని కొనుక్కోవడం లేదు అని వారికి తెలిస్తే ఇక అటువంటి బెల్లం యొక్క సప్లై కూడా ఆగిపోతుంది. ఇప్పుడు మీకు మరింత లోతైన విషయమొకటి చెబుతున్నాను. వాగ్భటులంటారు, ప్రపంచంలో బెల్లం తప్ప ఇతర తియ్యటి పదార్థాలు మీకు అంత మంచివి కావు. ఇప్పుడు బెల్లం కంటే వేరుగా ఉండే తియ్యటి పదార్థాలు ఏమిటేమిటో మనం చూస్తే మనకు ముందుగా వచ్చేది చక్కెర. ఈ కాలంలో, వాగ్భటుని కాలంలో చక్కెర లేదు, అందుకే దానిపై వారేమీ సూత్రం రాయలేదు. వారు ఊహించి కూడా ఉండరు మనిషి ఈ చక్కెర అనేదొకటి తయారు చేస్తాడని. ఈ చక్కెర ఏమాత్రం మంచిది కాదు. చక్కెరకు బెల్లానికి రా మెటీరియల్ ఒకటే, మీకు తెలుసు. చెరకురసంతోటే బెల్లం తయారవుతుంది, చెరకురసంతోటే చక్కెర తయారవుతుంది. ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడా రెండు వేరువేరు నాగరికతల మధ్య ఉన్న తేడా. ఒక నాగరికత యూరోప్ ఇంకా అమెరికా నుంచి వచ్చింది. రెండవ నాగరికత భారతదేశానిది. దీని నుంచి బెల్లం తయారైంది. రా మెటీరియల్ ఒకటే, ముడిసరుకు ఒకటే. చక్కెర తయారు చేయడానికి కావలసింది చెరకురసమే, బెల్లం తయారు కావడానికి కావలసింది చెరకురసమే. ఇంకా ముందుకు వెళదాం. అదేవిధంగా ఒకే విధమైన రా మెటీరియల్ గోధుమ పిండి. దానితోటే రొట్టె తయారవుతుంది, పూరి తయారవుతుంది, పరోటా తయారవుతుంది. ఇంకా దానితోటే పావురోటీ కూడా తయారవుతుంది, డబుల్ రొట్టె కూడా తయారవుతుంది. సరేనా? నాగరికతలు వేరు, రా మెటీరియల్ ఒకటే. ఈ గోధుమ పిండి భారతదేశంలోనూ ఉంది, అమెరికాలోనూ ఉంది, అది కెనడాలోనూ ఉంది, భారతదేశంలోనూ ఉంది. కాని వారు గోధుమ పిండితో పావురోటీని గాని డబల్ రొట్టెను గాని తయారు చేస్తారు. మనం అదే గోధుమ పిండితో రొట్టెలు, పూరీలు, పరోటాలు ఇటువంటి ఎన్నో వంటకాలు తయారు చేస్తూ ఉంటాం. ఇంతకీ భేదమేమిటి? భేదము ప్రాసెస్లో ఉంది, ప్రక్రియలో ఉంది. రా మెటీరియల్ ఒకటే, ఎండ్ ప్రొడక్ట్ యొక్క ఉద్దేశ్యమూ ఒకటే, రెండూ తినడానికే తయారవుతున్నాయి. కాని ప్రక్రియలు వేరు. వాళ్లు రొట్టెను తయారు చేయాలంటే మొట్టమొదట పిండిని కుళ్లబెడతారు, ఫర్మెంట్ చేస్తారు. ఇలా పిండిని కుళ్లబెడితే దానితోటి పావురోటీయే తయారవుతుంది గాని రొట్టె తయారు కాదు. ఎందుకంటే అంత పాత పిండితో రొట్టె తయారు చేయడం సాధ్యపడదు. మరి మనం గోధుమ పిండిని నీటితో ముద్ద చేసి అప్పటికప్పుడే రొట్టెను తయారు చేస్తాం. ఈ ప్రక్రియను వారు చేయలేరు, ఎందుకంటే వారికి నేర్పించేవారు లేరు. ఏ యూనివర్సిటీ లేదు, ఏ కాలేజ్ లేదు. ఇదే విధమైన ప్రక్రియ చక్కెర తయారు చేయడంలోనూ ఉంటుంది. ఎన్నో దేశాల్లో చెరకు పండుతుంది, బ్రెజిల్లో, మెక్సికోలో వగైరా వగైరా. వారు ఆ చెరకు రసాన్ని ప్రాసెస్ చేసి చక్కెర తయారు చేస్తారు. మనము చక్కెర వైపుకు వెళ్లలేదు, బెల్లాన్నే తయారు చేశాం. ఎందుకంటే చక్కెర తయారు కావడంతోటే, మీరీ విషయాన్ని శ్రద్ధగా వినండి, చక్కెర తయారు కావడంతోటే అందులోని ఫాస్ఫరస్ అంతమైపోతుంది. చక్కెర తయారు కావడంతోటే
దానిలోని ఫాస్ఫరస్ మొత్తం ఖాళీ అయిపోతుంది. కాని మీకు కఫాన్ని శమింపజేయడానికి ఫాస్ఫరస్ కావాలి. అది చక్కెరలో లేనేలేదు. కాబట్టి మీరు చక్కెరను ఏ ఉద్దేశ్యంతోటైతే తింటున్నారో అది ఎప్పటికీ నెరవేరదు. ఇంకా ఈ చక్కెర ఎటువంటి కెమికల్ అంటే, నేను బ్లాక్ బోర్డుపై చాక్పీస్తో ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెడితే చాలా సమయం పడుతుంది. సారాంశాన్ని మీకు చెప్పాలంటే, చక్కెర మీ శరీరంలోకి వెళ్లి ముక్కలైన తరువాత, ప్రతి పదార్థము మన శరీరంలోకి వెళ్లిన తరువాత ముక్కలవుతుంది, అరుగుతుంది. అలా చక్కెర మన శరీరంలోకి వెళ్లిన తరువాత ముక్కలైనప్పుడు చిట్ట చివరిగా ఎండ్ ప్రొడక్ట్ ఏదైతే తయారవుతుందో అది యాసిడ్. అదే బెల్లం శరీరంలోకి వెళ్లిన తరువాత అది పగిలినప్పుడు చిట్ట చివరిగా దాని ద్వారా తయారయ్యేది క్షారం. నేను మీకు కొన్ని రోజుల క్రితం చెప్పాను, మీకు గుర్తుందో లేదో, కడుపులో ఆమ్లాలు సహజ సిద్ధంగానే ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా కడుపులో ఎలాగూ ఆమ్లాలు ఉన్నాయి. మీరు చక్కెర తినడంతో చక్కెర ద్వారా కూడా ఆమ్లాలే తయారయ్యాయి. దానితో మీ కడుపులో ఆమ్లం యొక్క మోతాదు పెరుగుతుంది. ఇలా పెరిగిన ఆమ్లం కడుపులోనే ఉండకుండా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే కడుపులో ఉన్న ప్రతీదీ రక్తంలోకి కూడా ప్రవేశిస్తుంది, మీరు దానిని ఆపలేరు. అలా రక్తంలో ఆమ్లం పెరుగుతూనే పోయిందనుకోండి, రోజూ మీరు 1 చెంచా చక్కెర తీసుకోవడమో 2 చెంచాలు చక్కెర తీసుకోవడమో జరిగితే ప్రతిరోజూ దాని నుంచి ఆమ్లం తయారవుతూ ఉంది. దానితో పాటుగా మీ కడుపులో ఎలాగూ ఆమ్లం తయారవుతూ ఉంది. మీ కడుపులోనూ ఆమ్లం తయారవుతూ ఉంది, దానివల్ల ఆమ్లం జోడించబడుతూ ఉంది. మీ కడుపులోనూ తయారవుతుంది, దాని ద్వారా జోడించబడుతూ ఉంది. ఇదంతా రక్తంలోకి ప్రవేశిస్తూ ఉంటే మీరు 10 ఏళ్లకి ఎంతగా ప్రవేశిస్తుంది, 20 ఏళ్లకి ఎంతగా వెళుతుంది, 30 ఏళ్లకు ఎంతగా ఆమ్లం తయారవుతుందో మీరు లెక్కగడితే మీ బుర్ర తిరిగిపోతుంది. రోజుకు 2 చెంచాల చొప్పున చక్కెర తీసుకున్నా దానిని బట్టి లెక్కగడితే నిజానికి ప్రతి ఒక్కరూ 2 చెంచాల కంటే ఎక్కువగానే తీసుకుంటూ ఉంటారు. పాలలోనూ చక్కెర తీసుకుంటారు, టీలోనూ చక్కెర తీసుకుంటారు. రోజూ 2 చెంచాలనుకోండి. 2 చెంచాలంటే దాదాపు 10 గ్రాములు. రోజుకి 10 గ్రాముల చొప్పున 1 సంవత్సరానికి ఎంత, 10 సంవత్సరాలకెంత, 20 సంవత్సరాలకెంత, 30 ఏళ్లకెంత, 40 ఏళ్లకు ఎంత మీరు లెక్కగడితే ప్రతి ఒక్కరూ చనిపోయేలోపుగా 1 బస్తాడు చక్కెర మాత్రం ఎలాగూ తింటారు, దాదాపు 100 కిలోలు. ఇప్పుడు ఇంత చక్కెర తయారు చేసిన యాసిడ్ ఎక్కడికి పోతుంది? పాపం ఆ మూత్రపిండాలు తమ శక్తి కొద్దీ బయటికి పంపించగలిగినంత పంపిస్తూనే ఉంటాయి. కాని తయారైనదంతా పంపించడం వాటికి సాధ్యపడదు. దానితో ఆ మిగిలినదంతా రక్తంలోనే ఉంటుంది. ఆ యాసిడే మీకు వాతరోగాలను కలిగిస్తుంది. కాబట్టి చక్కెర, బెల్లం రెండూ ఒకే పదార్థం నుంచి తయారయ్యే తీయటి పదార్థాలు. కాని మీరు బెల్లం తింటే ఫాస్ఫరస్ ఏ పదార్థంలో ఉన్నా అది క్షారగుణాన్నే కలిగి ఉంటుంది. అంటే దానిలో ఆల్కలైన్ ప్రాపర్టీ మాత్రమే ఉంటుంది. బెల్లం ఎంతగా తీసుకున్నా క్షారమే పెరుగుతుంది. ఆ క్షారం కడుపులోని ఆమ్లాలను బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. తద్వారా మీ కడుపులోని ఆమ్లత్వం పెరగకుండా ఉంటుంది. అందువల్ల మీ జీవితమంతా సుఖమయంగా, రోగరహితంగా కొనసాగుతుంది. ఇప్పుడు దీన్ని మరో కోణంలో వివరిస్తున్నాను. చక్కెర మీద, బెల్లం మీద మేము ప్రయోగాలు చేసినప్పుడు మాకు తెలిసిందేమిటంటే, కడుపులోని చక్కెరను పచనం చేయడానికి శరీరమంతా చల్లటి నీటిని పచనం చేయడానికి ఎంత శక్తిని వెచ్చించాలో అంత శక్తిని వెచ్చించవలసి ఉంటుంది. మొత్తం శరీరమంతా నిస్సత్తువైపోతుంది. అప్పటికి గాని చక్కెర అరగదు. అది అన్నిటికంటే ఆలస్యంగా అరుగుతుంది. మీరు తిన్న పప్పు అరిగిపోతుంది, గోధుమలరిగిపోతాయి, శనగలరిగిపోతాయి, బఠానీలరిగిపోతాయి. ఆ తరువాత చక్కెర అరుగుతుంది. పైగా దానిని అరిగించవలసి ఉంటుంది. అదే బెల్లం భారతీయులు తయారు చేసిన ఎటువంటి అద్భుతమైన పదార్థమంటే, బెల్లమే తక్కిన పదార్థాలను అరిగిస్తుంది. బెల్లము అన్నిటినీ అరిగిస్తుంది. చక్కెరను ఎంతో కష్టపడి అరిగించుకోవలసి ఉంటుంది. నేను చెప్పేది అర్థమవుతుంది కదా మీకు? బెల్లము ప్రతి పదార్థాన్ని అరిగిస్తుంది, తన శక్తినంతా వెచ్చిస్తుంది. మీరు బెల్లంతో పాటు ఏ పదార్థాన్ని తీసుకున్నా ఆ పదార్థాలన్నిటినీ బెల్లం అరిగిస్తుంది. కాని చక్కెర అరగడానికి మాత్రం మొత్తం శక్తి వెచ్చించవలసి ఉంటుంది.
అందుకే చక్కెర అరిగిందంటే తక్కిన పదార్థాలను ఇబ్బందికి గురిచేస్తుంది. అందుకే మీరు బెల్లం తినడం అత్యుత్తమం. జీవితాంతం మీకిక కఫరోగాలు దరిచేరవు. మీరు మళ్లీ అదే అడుగుతారు, దొరకట్లేదు కదా అని. ఇలా అడగడం మానేయండి. ప్రపంచంలో ప్రతి పదార్థమూ దొరుకుతుంది. విషమూ దొరుకుతుంది, అమృతమూ దొరుకుతుంది. మీకేం కావాలో నిశ్చయించుకోండి. ఈరోజు ప్రపంచముంది కదా, ఈరోజు ప్రపంచం అంటే ఈరోజు మార్కెట్ అంటే ఈరోజు ఎకనామిక్స్. అది బయ్యర్స్ ఎకనామిక్స్, కన్జ్యూమర్స్ ఎకనామిక్స్. బయర్స్ మార్కెట్, కన్జ్యూమర్ మార్కెట్. వినియోగదారుడు ఏ పదార్థాన్ని కోరుకుంటాడో ఆ పదార్థమే మార్కెట్లో నిలుస్తుంది. వినియోగదారుడికి అవసరం లేని పదార్థం మార్కెట్లో ఉండదు. మీరు అడగడం మొదలుపెట్టండి, బెల్లం కావాలి, బెల్లం కావాలి, బెల్లం కావాలి అని. మీలో నుంచే కొందరు బయలుదేరుతారు, చెప్పండి ఎంత కావాలో అనుకుంటూ. నేను కోలాపూర్ వెళ్ళి వస్తాను, బెల్లం తయారీదారులతో మాట్లాడి వస్తాను. మాకు మీరు పంపించే బెల్లం తెల్లగా ఉండకూడదు, మాకు అలా నల్లగా ఉండే బెల్లమే కావాలి. మరొకరంటారు, నేను బీహార్ వెళ్లి బెల్లం తయారు చేసేవాళ్లతో మాట్లాడి వస్తాను అని. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బెల్లం తయారీ కేంద్రాలున్నాయో, బీహార్లో చాలా పెద్ద కేంద్రాలున్నాయి, అక్కడ చెరకు బాగా పండుతుంది. కర్ణాటకలోనూ చెరకు బాగా పండుతుంది. మహారాష్ట్ర అయితే భారతదేశంలోనే చెరకు అత్యధికంగా పండే కేంద్రం. ఆ మహారాష్ట్ర మీకు బార్డర్లోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో చెరకు పండుతుంది. తమిళనాడులో కూడా చెరకు బాగా పండుతుంది. తమిళనాడులో ఎన్నో ప్రాంతాల్లో చెరకు పండుతుంది. ఎక్కడెక్కడ చెరకు పండుతుందో అక్కడ బెల్లం తయారీ ఉంటుంది. మీరు బెల్లం తయారు చేసేవారితో సంబంధం పెట్టుకోండి. చూడండి బాబూ, దీనిలో వాషింగ్ పౌడర్ వెయ్యకండి. నువ్వు దీనిలో వాషింగ్ పౌడర్ మాత్రం కలపకు, కావాలంటే 2 రూపాయలు ఎక్కువగా తీసుకో. అలా అదనంగా ఇచ్చే 2 రూపాయల మీద ఆశే తనను నిజాయితీపరుడిగా చేస్తుంది. వారి దగ్గర్నుంచి తీసుకోండి. వారంటారు, నేను 15 రూపాయలకు కిలో ఇస్తాను, మీరు చెప్పండి 17 రూపాయలు ఇస్తాను కిలోకి, కానీ దాంట్లో ఈ విషం మాత్రం కలపకండి. మీరతనికి ఎక్కువగా ఇచ్చే 2 రూపాయలు ఏమీ నష్టాన్ని కలిగించే బేరం కాదు. జీవితంతో పోల్చుకుంటే అది మీకెంతో లాభదాయకమైన బేరం. బెల్లాన్ని తయారు చేసేవారు ఈ రోజుకి మన దేశంలో వేల సంఖ్యలో ఉన్నారు, లక్షల సంఖ్యలో ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ ఉన్నారు. మీరు వారితో సంబంధం పెట్టుకోండి నేరుగా. అలాగే మీలో ఒకరు ఈ బెల్లానికి కేంద్రాన్నే స్థాపించండి. ఇక్కడ దాదాపు 500-700 మంది కూర్చున్నారు. మీ కుటుంబాలకు సరిపడా బెల్లం నేరుగా మీరు తెప్పించుకోవచ్చు. అంతేగాని దొరకడం లేదు అనకండి. ఈ దేశంలో ప్రతి వస్తువు దొరుకుతుంది, మారుమూల పల్లెటూళ్ళలో కూడా దొరుకుతుంది. కొందరు బెల్లం తినండి, కొందరు బెల్లం నీరు తీసుకోండి. ఈ చలికాలమంతా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మీరు ఈ బెల్లం నీరును పుష్కలంగా తినవచ్చు. బెల్లం నీరును పెరుగులో కలుపుకుని తినవచ్చు, పాలలో కలుపుకుని త్రాగవచ్చు, బెల్లంతో హల్వా చేసుకోవచ్చు, బెల్లం నీరుతో హల్వా చేసుకోవచ్చు. అలాగే బెల్లాన్ని పాలతోటి పెరుగుతోటి తీసుకోవచ్చు. ఇప్పుడు పాలతోటి పెరుగుతోటి బెల్లాన్ని ఎలా తీసుకోవాలి అన్నది వాగ్భటులు చెబుతారు. వారంటారు, బెల్లమును పెరుగులో కలిపి తీసుకోవాలి. పెరుగులో బెల్లాన్ని కలిపి తీసుకోవాలి. పాలలో మాత్రం బెల్లాన్నెప్పుడూ కలపకూడదు. పాలలో మాత్రం ఎప్పుడూ బెల్లం కలపకండి. పెరుగులో మాత్రం కలిపి తినండి. మరి పాలతో పాటు బెల్లం ఎలా తీసుకోవాలి? పాల విషయంలో ముందు బెల్లం తినండి, తరువాత పాలు త్రాగండి. లేదు, ముందు పాలు త్రాగండి, తరువాత బెల్లం తినండి. అంతేగాని పాలలో బెల్లం కలపకూడదు. పెరుగు విషయంలో మాత్రం ఎప్పుడైనా బెల్లాన్ని కలిపే తినాలి. మీలో ఎవరైనా బీహార్కి చెందినవారుంటే వారికి తెలుసు, అక్కడ ఒక ప్రత్యేకమైన వంటకం దొరుకుతుంది, దహీ చూడా. దహీ చూడా అనే కదా అంటారు. దీనిని మిథిలాలో నేను తిన్నాను. అది ఎంత అద్భుతమైన వంటకమంటే బహుశా ప్రపంచంలోనే అటువంటి వంటకం ఉండదేమో. మిథిలా అంటే బీహార్లో ఒక ఏరియా. దాని క్రిందకు దాదాపు 8-10 జిల్లాలొస్తాయి. ఆ జిల్లాల్లో మీరు ఎప్పుడు వెళ్ళినా అతిథులకు ముందుగా దానినే ఇస్తారు. నేను అతిథిగానే వెళుతుంటాను కాబట్టి ప్రతి ఇంటిలోనూ నాకు అదే ఇచ్చేవారు. వారు పెరుగును తీసుకువస్తారు, దానిపై బెల్లాన్ని వేసి తీసుకువస్తారు. పెరుగుపై బెల్లం ఉంటుంది.
నేను వారిని మీరు బెల్లాన్ని వేరే ప్లేట్లో తీసుకురావచ్చు కదా అని అడిగితే వారంటారు, లేదు లేదు, అలాగైతే మీకు దహీచోడా తినడం తెలియదు అంటారు వారు. అయితే మొదట్లో నాకది తెలిసేది కాదు. తరువాత నేనీ వాగ్భటుల విషయాన్ని చదివినప్పుడు అప్పుడు నాకనిపించింది వారందరూ వాగ్భటుని అనుచరులే. ముందుగానే పెరుగులో బెల్లాన్ని కలిపి తీసుకువస్తారు. పెరుగు విషయంలో ఎప్పుడూ బెల్లాన్ని కలిపే తీసుకోండి. అలా చేయడం వల్ల పెరుగులో మీకు అనుకూలం కాని ఎన్నో దోషాలు కూడా అంతమైపోతాయి. కాని పాలలో మాత్రం బెల్లాన్నెప్పుడూ కలపకండి. ఒకచోట వారు స్వయంగా వ్రాస్తారు, పాలను విడిగా త్రాగండి, బెల్లాన్ని ముందుగాని తరువాతగాని తీసుకోండి. అది చాలా మంచిది. కాబట్టి బెల్లం తినండి. నేను చెప్పే ఉద్దేశ్యం ఇది. బెల్లంతో మన ఇంట్లో ఎన్ని రకాల ప్రిపరేషన్స్ చేస్తారు? బెల్లము నువ్వులు కలిపి నువ్వుల ఉండ ఒకటి చేస్తారు. నువ్వుల ఉండ అది ఒకటి తీసుకోండి. ఎందుకు తినాలి? దానిలో నువ్వులు ఉన్నాయి, బెల్లము ఉంది. బెల్లంలో ఆర్గానిక్గా ఏ కెమికల్స్ ఉన్నాయో నువ్వుల్లో కూడా అవే ఉన్నాయి. నువ్వులు క్షారగుణం కలిగినదే, బెల్లము క్షారగుణం కలిగినదే. రెండూ క్షారగుణములు కలిగినదే తీసుకోవడం వల్ల కడుపులోని ఆమ్లాలు శమించబడుతూ ఉంటాయి. అందుకే బెల్లము నువ్వులు కలిపిన నువ్వులుండను తీసుకోండి. అంటే నువ్వుల ఉండను తయారు చేసుకోండి బెల్లంతో. లేదు, నువ్వులతో లడ్డూను చేయండి బెల్లాన్ని కలిపి. అదేవిధంగా వేరుశనగ. వేరుశనగ గుళ్ళది కూడా క్షారగుణమే, బెల్లానిది కూడా క్షారగుణమే. ఈ వేరుశనగ గుళ్ళు బెల్లము కలిపిన పట్టి ఒకటి దొరుకుతుంది. అది తినండి, పిల్లలకు తినిపించండి. మీరు ఎన్నెన్ని ప్రిపరేషన్స్ చేయగలరో, బెల్లము నువ్వులు కలిపి, బెల్లము వేరుశనగకాయలు కలిపి, అవన్నీ చేయండి. ఈ 3-4 నెలలు, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కడుపు నిండా తినండి, పుష్కలంగా తినండి. ఎందుకంటే ఈ కాలంలో మీ శరీరానికి ఇవే ఎక్కువగా అవసరం. అలా చేయడం వల్ల కఫం మీ జీవితం నుంచి దూరంగా ఉంటుంది. నువ్వులు తింటున్నారు, వేరుశనక్కాయలు తింటున్నారు, బెల్లం తింటున్నారు అంటే ఇక మీలో కఫం పెరిగే అవకాశమే లేదు. అందువల్ల మీకు కఫ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం లేదు. కఫరోగాలలో అన్నిటికంటే దారుణమైనదేదో తెలుసా? స్థూలకాయం. స్థూలకాయాన్ని తగ్గించుకోవాలంటే కడుపు నిండా బెల్లం తినండి, కడుపు నిండా వేరుశనక్కాయలు తినండి, కడుపు నిండా నువ్వులు తినండి. స్థూలకాయం కూడా తగ్గుతుంది. మీలో ఒక భయం ఉంటుంది, నువ్వులు తింటే వాటిలో నూనె ఉంటుంది కదా అని. నువ్వులలో నూనె ఉన్నమాట వాస్తవమే, కాని అది హెచ్డిఎల్కు చెందిన నూనె, అంతేగాని ఎల్డిఎల్కు విఎల్డిఎల్కు చెందినది కాదు. ఈ స్థూలకాయముంది కదా, ఇది ఎల్డిఎల్ ఇంకా విఎల్డిఎల్కు చెందినది. హెచ్డిఎల్ పెరగడంతోటే స్థూలకాయం దానంతటదే తగ్గిపోతుంది, పొట్ట లోపలికే పోతుంది. మీలో ఎవరైనా నా మాట విని ఒక 3 నెలల పాటు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. భోజనం చేసిన వెంటనే నువ్వులను నమిలి నమిలి తినండి. 3 నెలల తరువాత మీ బరువు చూసుకుంటే 8-10 కిలోలు తగ్గి ఉంటారు. కనీసం అంత బరువు తగ్గుతారు. భోంచేస్తారు కదా, భోంచేసిన తర్వాత సోంఫ్ తింటారు. సోంఫ్ బదులుగా నువ్వులు తినండి. అదే నల్లటి నువ్వులు తింటే ఇంకా బరువు ఎక్కువగా తగ్గుతుంది. నల్లటి నువ్వులు, తెల్లటి నువ్వులు ఒక రకం. నల్ల నువ్వుల గుణం తెల్ల నువ్వుల కంటే ఎక్కువ. అయితే తినవలసినది ఈ 4 నెలల్లో మాత్రమే. వేసవిలో కూడా మీరు నువ్వులు అలాగే తింటే ప్రాబ్లమ్స్ వస్తాయి. వాగ్భటులంటారు, నువ్వులు తీసుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం చలికాలమే, ఫిబ్రవరి వరకు. ఇంకా ఎప్పుడైనా బాగా లిబరల్గా ఉంటే హోలీ పండుగ రోజు వరకు మీరు నువ్వులు తీసుకోవచ్చు. హోళీతో పాటే నువ్వులు తగ్గించండి, లేదు ఆపేయండి. ఆ తరువాత మరో పదార్థాన్ని తీసుకోవడం మొదలుపెట్టాలి. అదేమిటన్నది తరువాత చెబుతాను. కాని మీరిలా చేసి చూడండి. క్షారతత్వమున్న పదార్థాలను తీసుకోవడం వల్ల మీ బరువు తగ్గుతుంది, మీ కడుపులోని ఆమ్లాలు శమిస్తాయి. అలాగే మోకాళ్ల నొప్పులున్నవారిలో డాక్టర్లంటారు కదా, యూరిక్ యాసిడ్ పెరిగిందని. యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి? ఆమ్లమే కదా. కాబట్టి మీరు యూరిక్ యాసిడ్ తగ్గించుకోవాలనుకుంటే, మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవాలనుకుంటే
నువ్వులున్నాయి, బెల్లముంది. ఇంకా నేను మీకు మరొక పదార్థం కూడా చెప్పాను. మీరు జైన సంప్రదాయానికి చెందినవారు కాకపోతే తేనె కూడా ఉంది. తేనె విషయంలో వాగ్భటులంటారు, చిన్న తేనెటీగల తేనె, పెద్ద తేనెటీగల తేనె కాదు. ఒక భాగం పూర్తయింది, కఫానికి చెందినది. ఇక పిత్తం విషయంలో పూర్తిగా క్లియర్. ఏమిటంటే, మీరు నెయ్యి ఎక్కువగా తిన్నారంటే మీ పిత్తం ఎప్పుడూ శమించి ఉంటుంది. నెయ్యి ఎక్కువగా తినడానికి అనుకూలమైన సమయం వర్షాకాలము, ఇంకా ఈ ఎండాకాలము. ఆ కాలంలో నెయ్యి మీ పిత్తమును శమింపజేసి ఉంచడానికి సహకరిస్తుంది. అలాగే వాతం గురించి నేను ముందే చెప్పాను, శుద్ధమైన నూనె. ఇప్పుడీ విషయాలన్నీ మీరే ఆలోచించి చూడండి, ఎంత సులభమైనవో. మనం మన జీవన విధానంలో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. జీవన విధానంలో మార్పులు చేసుకోవడం కంటే ముందు మన మనస్సులో దృఢంగా సంకల్పించుకోవాలి, మేము ఇలాగే జీవిస్తాము అని. ప్రపంచమెటుపోయినా మాకేమీ సంబంధం లేదు, మేము మాత్రం ఇలాగే జీవిస్తాము అని. ఈ 3 జాగ్రత్తలు మీరు పాటిస్తే చాలా మంచిది. ఇక ముందుకు వెళదాం. నేను ఇతర పదార్థాలను గురించి చర్చిస్తాను. మీ వాతపిత్త కఫాలను మూడింటినీ సమంగా ఉంచగలిగే ఇతర పదార్థాలేమిటి? ఈ వాతపిత్త కఫాలు 3 సమంగా ఉంటే మంచిది. ఇంకా ఏ పదార్థాలున్నాయి? వాగ్భటులంటారు, వంటింటిని దాటి వెళ్లవలసిన అవసరమే లేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. అవును, వాగ్భటులు ఒక సూత్రం వ్రాశారు, ప్రపంచంలో అత్యున్నతమైన ఔషధీయ కేంద్రం మన వంటగదే. అన్నిటికన్నా గొప్ప మందుల కేంద్రం మన వంటగది. దురదృష్టవశాత్తు మనం వంటగదిలో మసాలా అని దేనినైతే అంటామో అక్కడ మసాలా ఏమీ లేదు, అక్కడ ఉన్నవన్నీ మందులే. మసాలాకి మందులకి తేడా మీకు తెలుసా? మొట్టమొదట మీరు తెలుసుకోవలసిందేమిటంటే, అసలు ఈ మసాలా అన్న పదమే భారతదేశానిది కాదు. ఇది అరబిక్ మాట. ఫార్సీ నుంచి అరబిక్లోకి వచ్చింది, అరబిక్ నుంచి హిందీలోకి జొరబడింది, అలా పలు భాషల్లోకి చొచ్చుకుపోయింది. విదేశీయులతో పాటే వచ్చిన మాట ఇది. భారతదేశంలో 17-18 శతాబ్దాలకు చెందిన సాహిత్యాన్ని నేను చదివితే, మొఘల్ సామ్రాజ్యం కొనసాగినంతకాలం ఈ మసాలా అన్న మాట చాలా ప్రాచుర్యంలో ఉండింది. మొఘలుల పాలనకు పూర్వం ఏ రాజ్యంలో కూడా, ఏ సాహిత్యంలోనూ మసాలా అన్న మాట ఉపయోగించబడలేదు. నేను చరక సంహిత చదివాను, దానిలో ఎక్కడా మసాలా లేదు. సుశ్రుత సంహిత చదివాను, దానిలో ఎక్కడా లేదు. వాగ్భటుని సాహిత్యం చదివాను, దానిలో కూడా ఎక్కడా మసాలా అన్న మాట లేదు. గతంలో ఎందరో రచయితలుండేవారు కదా, 10వ శతాబ్దానికి పూర్వం. వారి సాహిత్యంలో ఎక్కడ మసాలా అన్న మాటే లేదు. ప్రతిచోట ఔషధి అన్న మాటగానే ఉపయోగించబడింది. జీలకర్ర ఔషధి, ధనియాలు ఔషధి, ఇలా ఔషధి అన్నమాటనే ఉపయోగిస్తూ ఉండేవారు. ఇలా మీ వంటగదిలోని ఈ ఔషధుల ప్రాపర్టీస్ అన్నీ మీ చికిత్సకు ఉపకరించేవే. ఇప్పుడు నాకర్థమవుతుంది, మన పూర్వకాలంలోని అమ్మలక్కలు, మన నాయనమ్మలు, అమ్మమ్మలు, వారు తమ కూతుళ్లకు నేర్పించినదంతా కూరలు వండాలంటే ఏమేమి వెయ్యాలి, జీలకర్ర వెయ్యాలి, ధనియాలు వెయ్యాలి, ఇంగువ వెయ్యాలి, ఎంత మోతాదులో వెయ్యాలి, ఇవన్నీ చెప్పిన వారందరూ ఎంతో గొప్ప వైజ్ఞానికులు, వైద్యులు అయి ఉంటారేమో. ఎందుకంటే రోజూ మన శరీరంలో వాతము, పిత్తము, కఫముల స్థితిగతుల్లో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. ఉదయం పూట వాతమెక్కువగా ఉంటుంది శరీరంలో, పొద్దున్నే. మధ్యాహ్నం పిత్తమెక్కువగా ఉంటుంది, సాయంత్రం కఫమెక్కువగా ఉంటుంది. ఇలా 24 గంటల్లో ఇవి హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి. 24 గంటల్లో వాతపిత్త కఫాలలో హెచ్చుతగ్గులు జరుగుతూ ఉంటాయి గనుక వాటిని అనుసరించే చేసే వంటలలో ఓషధులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మధ్యాహ్నం పూట వంట వండేటప్పుడు, మధ్యాహ్నం పూట నేను మా నాయనమ్మను చూశాను, మధ్యాహ్నం పూట వంటలో తప్పకుండా వాము వేసేది ఆమె. అదే కూరను రాత్రి చేసేటట్లయితే వాము వేసేది కాదు. నేనొకసారి మా నాయనమ్మని అడిగాను, ఇదే కూర మధ్యాహ్నం చేసినప్పుడు దానిలో వాముంది, సాయంత్రం పూట చేసినప్పుడు అందులో వాము లేదు ఎందుకు అని. ఆమె సమాధానమైతే చెప్పలేదు గాని తానన్నది, మా అమ్మ నాకలా నేర్పించింది అని. అంతే, అంతకుమించి మరేమీ లేదు.
అప్పుడు నేను విని ఊరుకున్నాను. కాని నేను వైద్యం మీద ఈ పనిని ప్రారంభించిన తరువాత అప్పుడు నాకర్థమైంది. వాము పిత్తనాశకం. నెయ్యి తరువాత, దేశవాళీ ఆవు నెయ్యి తరువాత మంచి పిత్తనాశకము వాము. మధ్యాహ్నం పూట పిత్తము ప్రజ్వలిస్తూ ఉంటుంది, మీకు తెలుసు. అది సహజం కూడా, ఎందుకంటే భోజనం చెయ్యడానికి పిత్తం ప్రజ్వలిస్తూనే ఉండాలి. అందుకే ఆ సమయంలో కూరలలో వామును వేసేవారు, ఎందుకంటే మధ్యాహ్నం పూట మాత్రమే వాము యొక్క అవసరం ఉంది శరీరానికి, పిత్తాన్ని సమస్థితికి తీసుకురావడానికి. భారతదేశంలో ఈ రోజుకీ ఎంతోమంది అమ్మలక్కలకు తెలుసు మధ్యాహ్నం పూట వంటలో వామును వాడాలని. అలాగే ఆ సమయంలో పెరుగులో తాళింపు వేసినా వాము తప్పకుండా వేస్తారు. మధ్యాహ్నం పూట తయారుచేసే వంటకాలన్నిటిలో కూడా వామును తప్పకుండా వేస్తారు, లేదు వాటిని వాముతోటే తయారుచేస్తారు. ఇప్పుడు ఆలోచించండి, ఈ పని చేస్తున్నవారు ఎంత విలువైన పని చేస్తున్నారు. మనము ఆ పనికి వాల్యుయేషనే చేయలేదు. అది మన మూర్ఖత్వం. మన దగ్గర చాలా పెద్ద దుష్కార్యం ఒకటి జరిగింది. మనము ఆంగ్లేయులకు బానిసలమయ్యాం. దానితో మనది అన్నది ప్రతీదీ మనం మర్చిపోయాం. ఆంగ్లేయులు నేర్పించి వెళ్ళిందే మనకు గుర్తుంటుంది. మనము జీడీపీ క్యాల్కులేషన్ను కూడా ఆంగ్లేయులిచ్చిన ఫార్ములాననుసరించే క్యాల్కులేట్ చేస్తాం. ఈ దేశం యొక్క జీడీపీ తీస్తారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నేనెన్నోసార్లు ఈ జీడీపీకి సంబంధించి మన అర్థశాస్త్ర నిపుణులను అడిగాను. మీరు ఈ జీడీపీలో చాలా విచిత్రంగా లెక్కలు కడుతూ ఉంటారు. ఇప్పుడు మన పోలీసు యంత్రాంగం ఉందనుకోండి, దానిపైన ఎంతైతే ఖర్చవుతుందో అది జీడీపీలో అంతర్భాగం. ఇప్పుడు దొంగతనాలు పెరిగితే, దోపిడీలు పెరిగితే పోలీసుల ఖర్చు పెరుగుతుంది, దానితో జీడీపీ పెరుగుతుంది. ప్రధానమంత్రి రొమ్ము విరుచుకుని మరీ చెబుతారు, నా పాలనలో జీడీపీ 10% కంటే పెరిగింది అని. సో వాట్? పోలీసుల ఖర్చు పెరిగింది, దొంగతనాలు పెరిగాయి, దోపిడీలు పెరిగాయి, అత్యాచారాలు పెరిగాయి, నేరాలు పెరిగాయి. దానివల్ల జీడీపీ పెరిగితే ఆనందించడానికేముంది? ఇలా మన జీడీపీ క్యాల్కులేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది. దొంగతనాలు జరిగినా, దోపిడీలు జరిగినా జీడీపీ పెరుగుతుంది. కాని తల్లులు చెల్లెళ్ళు ఇళ్లలో ఏవైతే చేస్తున్నారో అది జీడీపీలో అంతర్భాగం కానే కాదు. ఆ విషయానికి చెందిన క్యాల్కులేషనే లేదు. భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఒక తల్లి 1 కిలో అప్పడాలు వేయించింది అన్న విషయాన్ని క్యాల్కులేట్ చేయదు. మరి జీడీపీ పెరిగిందా లేదా? వారంటారు, తెలీదండి మరి పెరిగిందో లేదో. ఎందుకంటే క్యాల్కులేషనే లేదు. మరొక తల్లి పప్పుతో వడ చేసిందనుకోండి, డీజీపీ పెరిగినట్లా లేదా? మీ మనసులో ఏమనిపిస్తుంది? డీజీపీ పెరిగినట్లా లేదా? ఒకరు అప్పడాలు చేసినా, మరొకరు వడలు చేసినా, ఇంకొకరు లడ్డూలు చేసినా, ఇంకొకరు మరొకటి చేసినా జీడీపీ పెరుగుతున్నట్లే. అయినా మనం ఆ విషయాన్ని క్యాల్కులేట్ చెయ్యట్లేదు. ఎందుకంటే ఆంగ్లేయుల దగ్గర మహిళలు చేసే పనులకు ప్రాధాన్యత ఉండదు. ఆంగ్లేయుల దగ్గర, ఈ ఆంగ్లేయుల జాతి ఉంది కదా ప్రపంచంలో, ఇది స్త్రీలు చేసిన పనిని పనిగానే గుర్తించదు. మీకు తెలుసా, 2000 సంవత్సరాల వరకు యూరోప్లో స్త్రీలకు పురుషుల కంటే తక్కువ వేతనం లభిస్తూ ఉండేది. ఇప్పటికీ ఎన్నో దేశాల్లో అదే పరిస్థితి. ఎందుకంటే వారు అంగీకరించరు వీరి పని కూడా ఒక పనేనని. ఎందుకు? వారు స్త్రీలలో ఆత్మ ఉన్నట్లుగానే అంగీకరించరు. యూరోప్లో చాలా గొప్ప తత్వవేత్త అయిన ప్లేటో అంటాడు, స్త్రీలలో అసలు ఆత్మ అనేది లేదు అని. ఆత్మ కేవలం పురుషుల్లోనే ఉంటుంది. అందుకే స్త్రీలు ఏం చేసినా అందులో విశేషమేమీ లేదు. పురుషులు చేస్తేనే అది గొప్ప కార్యం. అటువంటిది వారి దగ్గర నుంచి ఈ క్యాల్కులేషన్ మనకు అంటుకుంది, స్త్రీలు ఏం చేసినా అది విలువైనదే కాదు అని. ఇలా ఆంగ్లేయులు 200-250 సంవత్సరాలు పాలించడంతో మన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. మనం స్వతంత్రంగా ఆలోచించడమే మానేశాం. నేనిప్పుడీ వ్యవస్థ మారాలనుకుంటున్నాను. నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను, ఇతరులకీ వివరించాలనుకుంటున్నాను. ఏమిటంటే, ఒక స్త్రీ చేసే పని ఒక డాక్టర్ చేసే పని కంటే తక్కువ కాదు. అయితే వ్యత్యాసం ఏమిటంటే, మనం డాక్టర్కు ఫీజు ఇచ్చి వారి అడ్వైజ్ని తీసుకుంటున్నాం,
మన నాయనమ్మలు అమ్మమ్మలు ఏ ఫీజు తీసుకోకుండా మనకెంతో విలువైన అడ్వైజులిస్తున్నారు. ధనియాలు తినండి, జీలకర్ర తినండి, ఈ వాము తినండి, మీ పొట్టలోని గ్యాస్ తగ్గిపోతుంది. ఇక 3,500 సంవత్సరాల నుంచి ఆ నియమమైతే ఏమీ మారలేదు. వాము తింటే గ్యాస్ ఎలాగూ పోతుంది. మీరెప్పుడైనా చేసి చూడండి. మీలో ఎవరికైనా ఎక్కువ గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటే, ఎసిడిటీ సమస్య ఉంటే ఈరోజు నుంచే మొదలుపెట్టండి. భోజనం చేస్తున్నప్పుడు పప్పులోనూ కూరల్లోనూ వాము ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్తపడండి. అలా చెయ్యలేకపోతే భోజనం చేయడంతోటే కొద్దిగా వాము తీసుకోండి. వాము ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా దాన్ని బ్యాలెన్స్ చేయగలిగేది నల్ల ఉప్పు. కాబట్టి వామును నల్ల ఉప్పును కలిపి భోజనం చేసిన తరువాత తీసుకోవచ్చు. 3 రోజుల్లో మీ గ్యాస్ సమస్య తొలగకపోతే మీరేం చెబితే అది చేస్తాను నేను. ఈ గ్యారంటీ ఇస్తున్నది నేను కాదు, ఈ గ్యారంటీ ఇస్తున్నది వాము. కాబట్టిలా వాగ్భటులంటారు, మన పిత్తాన్ని శమింపజేయడానికి మన ఇంట్లో ఉన్నది ఆవు నెయ్యి తరువాత వాము. ఇప్పుడు 3వ పదార్థం దగ్గరికి వద్దాం. పిత్తాన్ని శమింపజేయడానికి మన ఇంట్లో ఉండే పదార్థాలలో 3వ స్థానంలో నిలిచేది జీలకర్ర. జీలకర్ర 2 రకాలుగా ఉంటుంది, ఒకటి తెల్లది, మరొకటి నల్లది కదా. నల్లటి జీలకర్ర తెల్ల జీలకర్ర కంటే మంచిది. మీరొక నియమాన్ని దృష్టిలో ఉంచుకోండి. నిన్న నేను మీతో చెప్పాను, ఒక పదార్థం యొక్క రంగు ఎంత ముదురుగా ఉంటే అది అంతే మంచిది. ప్రకృతి సిద్ధమైన వస్తువుల్లో, మనిషి తయారు చేసినవి కాదు. మనిషి అయితే ఎన్నో పెయింట్లను కూడా చేశాడు, ఎంతో ముదురు రంగులవి. భగవంతుని ద్వారా తయారైన ప్రతి వస్తువు విషయంలోనూ మీరు పరిశీలించండి. భగవద్దత్తమైన ప్రకృతి సిద్ధమైన ప్రతి పదార్థం విషయంలోనూ అది ఎంత దట్టమైన రంగు కలిగి ఉంటే అంత మంచిది. జీలకర్ర 2 రకాలుగా ఉంటుంది, ఒకటి తెల్లది, ఒకటి నల్లది. ఈ నల్ల జీలకర్ర చాలా మంచిది, పిత్తాన్ని శమింపజేయడానికి, సమంగా ఉంచడానికి. కాబట్టి మీ వంటింట్లో పిత్తమును శమింపజేయడానికి లభించే పదార్థాలు, ఒకటి ఆవు నెయ్యి, 2వది వాము, 3వది జీలకర్ర. మరొక పదార్థముంది, ఇంగువ. ఇంగువ మీ అందరికీ తెలుసు కదా. ఇంగువ కూడా భగవద్దత్తమే, ప్రకృతి సిద్ధమే. అది మానవుడి చేత తయారైనది కాదు. ఇంగువ కొండలు కొండలుగా ఉంటుంది. ఈ రాళ్లతో ఉన్న కొండలుంటాయి కదా, అలాగే ఇంగువతో ఉన్న కొండలుంటాయి. దానినుంచే ఇంగువ వస్తుంది. కాబట్టి ఇంగువ ఉంది, జీలకర్ర ఉంది, వాము ఉంది, దేశవాళీ ఆవు నెయ్యి ఉంది. ఇప్పుడు వీటన్నిటి తరువాత స్థానంలో వస్తుంది ధనియాలు. ధనియాలు అంటే 2 రకాలు, ఒకటి పచ్చగా ఉండేది, 2వది ఎండినది. పచ్చి ధనియాలు లభించినంతవరకు పచ్చిది తీసుకోండి, లేదు ఎండినవి తీసుకోండి. రెండిటి క్వాలిటీ ఒక్కటే. పచ్చి ధనియాలలో ఎండు ధనియాల కన్నా తక్కువ క్వాలిటీలేమీ ఉండవు. మీ మనసులో ఈ శంక ఉండి ఉండవచ్చు, పచ్చి ధనియాల కంటే ఎండు ధనియాలలో గుణాలు తక్కువవుతాయేమోనని. అటువంటివేమీ లేదు, రెండూ సమానమే. ఎండిన తరువాత కూడా దాని గుణాలు అలాగే ఉంటాయి. ఇలా మొత్తం లిస్టు ఉంది. నేను మీకు కేవలం 5-6 మాత్రమే చెప్పాను. మీరు మొత్తం లిస్టు చూస్తే అందులో 108 ఉన్నాయి, పిత్తాన్ని శమింపజేసేవి. పిత్తాన్ని శమింపజేయడానికి వంటింట్లో 108 పదార్థాలున్నాయి. ఆ మొత్తం లిస్టు తెలుసుకోవాలనుకుంటే ఆ పుస్తకాలున్నాయి, మీరు తీసుకోండి. మేము 2 పుస్తకాలు వేశాం, ఒకటి స్వదేశీ చికిత్స, మరొకటి గంభీర రోగోంకి చికిత్స. ఇందులో ఈ వివరాలున్నాయి. ఇంకా కొద్దిగా అష్టాంగ హృదయం యొక్క 3వ భాగంలోనూ 2వ భాగంలోనూ కొద్దిగా వివరించబడ్డాయి. ఇక ముందుకు వెళితే కఫాన్ని గురించి నేను మీకు చెప్పాను. కఫం విషయంలో అత్యుత్తమమైనది బెల్లం, 2వ స్థానంలో ఉండేది తేనె. మీరు జైన పరంపరను అనుసరించేవారైతే మీరు తేనెను తినకండి. ఇలా నేను కూడా విన్నవిస్తున్నాను మీకు, ఎందుకంటే మీ చేత తేనె తినిపించిన పాపం నాకంటుకుంటుంది. నేనెలాగూ మోక్షానికి వెళ్లాలనుకుంటున్నాను, నన్నీ పాపకూపంలోకెందుకు లాగుతారు? మీరు జైనులైతే తేనె అస్సలు తీసుకోకండి. లేదు, జైనులు కాకపోతే మాత్రం మీరు తేనెను తీసుకోండి, కొద్ది మోతాదులో తీసుకోండి. ఎందుకంటే మనకు తేనెకు ప్రత్యామ్నాయముంది, బెల్లం.
బెల్లం దొరకకపోతే అప్పుడు ఆలోచించవచ్చు. అలాగే కఫాన్ని తగ్గించడానికి మన వంటింట్లో ఏ ఏ పదార్థాలున్నాయి? కఫాన్ని తగ్గించడానికి మన వంటింట్లో లభించే రెండవ పదార్థం సొంఠి. సొంఠి సొంఠికే మరో రూపం అల్లం. అల్లం కంటే సొంఠి మెరుగైనది. ఎందుకు? అల్లము ఎండిన తరువాతే సొంఠిగా మారుతుంది. అలా ఎండిన తరువాత దానిలో గుణాలు ఎంతగానో పెరుగుతాయి. అవును, తాజా అల్లం ఉంటుంది కదా, దానిలో ఎంత గుణాలుంటాయో అదే ఎండిన అల్లంలో అంటే సొంఠిలో 100 రెట్లు అధికంగా ఉంటాయి. అందుకే సొంఠి ఎప్పుడూ అల్లం కంటే చాలా మంచిది. కాబట్టి కఫాన్ని అంతం చేయడానికి వంటింట్లో మనకు లభించేది మొదటి స్థానంలో బెల్లం, రెండవది సొంఠి. సొంఠికి ఆబ్లిక్ అల్లం. ఇక మూడవ ఉత్తమమైన పదార్థం తమలపాకు. ఈ తమలపాకుంది కదా, ఇది కఫాన్ని దూరం చెయ్యడానికి ఉత్తమంగా పనిచేస్తుంది. మళ్లీ తమలపాకు విషయంలో అదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏ తమలపాకు? ముదురు రంగున్న తమలపాకు. ప్రతి పదార్థం విషయంలోనూ ఇదే నియమాన్ని పాటించాలి. ముదురు రంగున్నది ఎంచుకోవాలి. ముదురు రంగున్నది అంటే దేశవాళీ తమలపాకు. దాని రంగు బాగా ముదురు ఆకుపచ్చలో ఉండాలి. నలుపుకి దగ్గరగా ఉంటే మరీ మంచిది. ఈ తమలపాకు కఫనాశకం. ఇది చాలా అద్భుతమైన పదార్థం. ఈ తమలపాకు ఇంకా సొంఠిలది బెస్ట్ కాంబినేషన్. మీరు తమలపాకు వేసుకునేటట్లయితే ఈ సొంఠి కలుపుకుని వేసుకోవచ్చు. జైనులైతే సొంఠి తీసుకోండి, లేకపోతే అల్లం తీసుకోండి. తమలపాకు, అల్లము, సొంఠి, అన్నిటికంటే ఉత్తమమైనది బెల్లం. బెల్లాన్ని కూడా తమలపాకులో కలుపుకుని తినవచ్చు. మీరది తింటారు కదా గులకందని. గులకందంటే ఏమిటి? గులకందంటే గులాబీ పువ్వు రేకలతో తయారు చేయబడిన ప్రిపరేషన్ లేదా వాటి రసం. ఇది కూడా చాలా గొప్ప కఫనాశకం. ఇప్పుడు మీరు చూడండి, తమలపాకులో వేసే ప్రతి పదార్థము కఫనాశకమే. కాబట్టి తాంబూలం చుట్టేవారందరూ వాగ్భటుని అనుచరులే. వారికే తెలియకుండా ఎంతో మేలు చేస్తున్నారు. మీకు తమలపాకులో గులకంద్ వేస్తున్నారు. అలాగే సోంప్ కూడా గొప్ప కఫనాశకం. అలాగే దాని తరువాత నేను మీకు ప్రయారిటీ ప్రకారం చెబుతున్నాను. అత్యుత్తమమైన కఫనాశకం బెల్లం, తర్వాతేమిటి అన్నది. ఇప్పుడు సోంప్ తరువాత స్థానంలో వచ్చేది లవంగం. ఇలా ఈ పట్టికను పెంచుకుంటూ పోతే మొత్తం మన వంటింట్లో కఫనాశకములైన పదార్థాలు 100 వరకు ఉంటాయి. సరేనా? ఇక వాతం దగ్గరికి రండి. వాతం విషయంలో నేను చెప్పిన అత్యుత్తమమైన పదార్థం శుద్ధమైన నూనె. ఇక దానిననుసరించే వాతనాశకములైన పదార్థాల విషయంలో నేను సంక్షిప్తంగా ఉపసంహారం చేస్తూ చెబుతున్నాను. ఏ ఏ పదార్థాలలో నీటి మోతాదు అధికంగా ఉంటుందో ఆ పదార్థాలన్నీ వాతనాశకములే. నీటి మోతాదు అధికంగా ఉన్న పదార్థాలన్నీ వాతనాశకములే. ఉదాహరణకు పాలలో ఎక్కువగా ఉండేది నీళ్లే కదా. పాలను విరిచి చూడండి, సాలిడ్ మెటీరియల్ చాలా తక్కువగా వస్తుంది కదా. తక్కినదంతా నీళ్లే. కాబట్టి ఏ ఏ పదార్థాలలో నీరు ఎక్కువగా ఉంటుందో వాగ్భటులు సూత్రాన్నెలా వ్రాశారంటే, నీటితో కూడిన పదార్థాలు, జలయుక్తములైన పదార్థాలన్నీ వాతనాశకములు. కాబట్టి పాల తరువాత పెరుగులో కూడా ఉన్నది నీరే, మీకు తెలుసు. ఇక మజ్జిగలో ఎలాగూ నీళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు త్రాగే జ్యూస్లన్నీ కూడా వాతనాశకములే. జ్యూస్లన్నీ కమలాపండు, బత్తాయి, చెరకు రసమైతే మరీ మంచిది, ద్రాక్షపళ్ల జ్యూస్, టమాటా జ్యూస్ వగైరా వగైరా. ఈ జ్యూస్లన్నీ వాతనాశకాలు. ఇలా అన్ని రకాలైన జ్యూస్లు, పెరుగు, పాలు, మజ్జిగ ఇవన్నీ మన ఇళ్లలో ఉండే వాతనాశక పదార్థాలు. ఇక ఆఖరి పదార్థం, ఆఖరి వస్తువు. వాగ్భటులంటారు, వాతనాశకము, పిత్తనాశకము, కఫనాశకము ఇవి 3 కలిసి ఒకే పదార్థంలో ఉండడం చాలా రేర్.
వారంటారు ప్రపంచంలో ఎన్నో పదార్థాలు, ప్రత్యేకించి వాతాన్ని నశింపజేసేవి, కేవలం పిత్తాన్ని నశింపజేసేవి, లేదు కేవలం కఫాన్ని నశింపజేసేవి అయి ఉంటాయి. అయితే ఈ మూడింటినీ ఒకేసారి శమింపజేసే పదార్థాలు కూడా మన వంటింట్లో ఉన్నాయి. వాటిలో మొదటి స్థానంలో ఉండేది ఉసిరి, రెండవది కరక్కాయ, మూడవది తానెకాయ. ఈ మూడూ కలిస్తే తయారవుతుంది త్రిఫల. ఈ త్రిఫల ఉంది కదా, వాగ్భటాచార్యుల వారు దీనిని ఎంతగా ప్రశంసిస్తారంటే, దాని వైభవాన్ని ఎంతగా చెబుతారంటే, కేవలం ఈ త్రిఫల మీదనే 120 సూత్రాలు వ్రాశారు వారు. 120కి పైగా కేవలం త్రిఫల మీద. త్రిఫలాను దీనితో పాటు తినండి, త్రిఫలాను దానితో పాటు తినండి, త్రిఫలాను అలా ఇలా 120కి పైగా సూత్రాలు కేవలం త్రిఫల మీద. వారంటారు ఈ త్రిఫల ఉంది కదా, దీనిలో అత్యుత్తమమైన పదార్థం ఉసిరి, ఆ తరువాత కరక్కాయ, ఆ తరువాత తానకాయ. ఇవి మూడు లోకంలో అద్భుతమైన పదార్థాలు. అయితే వాటి మోతాదును గురించి వారు చెప్పిన విషయంపై శ్రద్ధ వహించాలి. ఎంతోమంది త్రిఫలాను వాడుతూ ఉంటారు, వాడండి, మంచిదే. కాని మోతాదును దృష్టిలో ఉంచుకోండి. మనమేం చేస్తూ ఉంటాం? ఉసిరి, కరక్కాయ, తానకాయ మూడిటినీ సమాన పాళ్లలో కలిపి త్రిఫల తయారు చేస్తూ ఉంటాం. వారంటారు ఇది అంత ప్రయోజనకరం కాదు. ఇలా మేము కూడా చేసి చూశాం. వారంటారు త్రిఫల అత్యుత్తమంగా పనిచేసేది 1, 2, 3 నిష్పత్తిలో. మొదటిది కరక్కాయ 1 పాలు, రెండవది తానెకాయ 2 పాళ్లు, మూడవది ఉసిరి 3 పాళ్లు. ఇప్పుడు దీన్ని మోతాదులో చెబుతున్నాను. మీరు త్రిఫల తయారు చేయాలంటే కరక్కాయ 100 గ్రాములు తీసుకోండి, తానెకాయ 200 గ్రాములు తీసుకోండి, ఉసిరికాయ 300 గ్రాములు తీసుకోండి. ఇలా 1, 2, 3 నిష్పత్తిలో మీరు ఏ త్రిఫలానైతే తయారు చేస్తారో వారంటారు అది చాలా అద్భుతమైనది, వాతపిత్త కఫాలు మూడింటినీ శమింపజేయడానికి. కాబట్టి మీరు వాత, పిత్త, కఫ 3 దోషాల బారిన పడి ఉంటే మీరు తప్పకుండా త్రిఫల తీసుకోండి. ఎలా తీసుకోవాలి? త్రిఫల తీసుకోవడానికి 2 నియమాలు చెప్పారు వారు. ఒకటి రాత్రిపూట, మరొకటి ఉదయం. ఉదయం పూట వారి నియమమేమిటంటే, పట్టపగలే త్రిఫల తినాలంటే బెల్లంతో పాటుగా తినాలి, లేదు తేనెతో సహా. బెల్లము లేదా తేనె. ఇప్పుడు మీరే నిర్ణయించుకోండి. జైనులైతే బెల్లము, జైనులు కాకపోతే తేనె. ఉదయం పూట త్రిఫల తీసుకునేటట్లయితే బెల్లము లేదా తేనెతో పాటుగా, రాత్రిపూట త్రిఫల తీసుకునేటట్లయితే పాలతో పాటుగా, లేదు వేడి నీళ్లతో పాటుగా. త్రిఫల ఒకటే కదా. ఉదయం బెల్లము లేదా తేనెతో తీసుకుంటున్నారు, రాత్రిపూట పాలు లేదా వేడి నీళ్లతో తీసుకుంటున్నారు. కాని వాగ్భటులంటారు దాని ప్రభావం మాత్రం వేరువేరుగా ఉంటుంది. రాత్రిపూట మీరు త్రిఫల తీసుకుంటే పాలతోగాని వేడినీళ్లతోగాని ఆ త్రిఫల రేచకం. రేచకము అంటే కడుపును శుభ్రం చేసేది. రేచకము అన్న మాటను ఉపయోగిస్తారు వారు. పెద్ద ప్రేగులను శుభ్రం చేసేది, శరీరంలోని అవయవాలన్నిటినీ శుభ్రం చేసేది, మొత్తం శుభ్రం చేసేదానిని రేచకము అంటారు. కాబట్టి రాత్రిపూట మీరు తీసుకునేటట్లయితే పాలతోగాని వేడినీళ్లతోగాని అది రేచకంగా ఉపకరిస్తుంది. అంటే ఇది అత్యుత్తమంగా ఒక పనిని చేస్తుంది. మీ మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఎప్పటి మలబద్ధకమైనా పోగొడుతుంది. 40 ఏళ్ల క్రితం మలబద్ధకమైనా పోగొడుతుంది రాత్రికి తీసుకుంటే. అదే ఉదయం పూట త్రిఫల తీసుకుంటే పట్టపగలే, బెల్లంతో సహా, వారంటారు అది పోషకం. రేచకమన్నది ఒక శబ్దం, పోషకమన్నది మరొక శబ్దం. పోషకమంటే శరీరానికి కావలసిన పోషక విలువలన్నీ. విటమిన్ సి కావాలి, విటమిన్ ఏ కావాలి, విటమిన్ డి కావాలి, విటమిన్ కే కావాలి, ఇలా మరేదైనా విటమిన్స్ కావాలి, లేదు మన శరీరానికి మైక్రోన్యూట్రియంట్స్ కావాలి, కాల్షియం కావాలి, ఐరన్ కావాలి మొదలైనవి. శరీరానికి పోషక విలువలు కావాలంటే త్రిఫలను ఉదయం పూట తీసుకోవాలి. అదే మలబద్ధకం తొలగించుకోవాలంటే మాత్రం త్రిఫలాను రాత్రిపూట తీసుకోవాలి. త్రిఫలాను 2 వేరువేరు సమయాల్లో తీసుకోవడం వల్ల
పూర్తిగా విభిన్నమైనటువంటి ఫలితాలొస్తాయి. ఎవరైతే పూర్తిగా ఆరోగ్యవంతులో వారు ఉదయం పూటే త్రిఫలా తీసుకోండి. ఇక ఏమైనా వ్యాధులుంటే సాయంత్రం పూట త్రిఫలా తీసుకోండి. సరేనా? పాళ్లు గుర్తుపెట్టుకోండి. 1, 2, 3 సమపాళ్లలో ఉండే త్రిఫలను చాలా రేర్ కేసెస్లో ఉపయోగిస్తారు. 1 లేదా 2 జబ్బుల విషయంలోనే నేను దానిని ఒకచోట ఉపయోగించాను. ఒక శాస్త్రజ్ఞుడున్నారు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పనిచేస్తారు. వారికి రేడియేషన్ వల్ల ఒక వ్యాధి వచ్చింది. రేడియేషన్ అంటే మీకు తెలుసు కదా, అటామిక్ సెంటర్స్లో దాని ప్రభావం పడుతుంది. దానివల్ల ఆయన శరీరం పూర్తిగా కుళ్ళిపోయింది. ప్రతి చోటా పుండ్లు, అన్ని చోట్లా పుళ్ళు. వాటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది, చీము కారుతూ ఉంటుంది. ఆయన పాపం ఎంతగా ఇబ్బంది పడ్డారంటే అన్ని చోట్లకు తిరిగి అమెరికా వెళ్ళి, కెనడా వెళ్ళి ఏ చికిత్స జరగలేదు, ఏ రిలీఫ్ ఆయనకు దొరకలేదు. బట్టలు కూడా తొడుక్కోలేని పరిస్థితి. ఎప్పుడూ వస్త్రవిహీనంగా తిరుగుతుండేవారు పాపం. ఒక వ్యక్తి ద్వారా వారి గురించి తెలిసింది. నేను ముంబై తరచుగా వెళుతూ ఉంటాను. అప్పుడొక వ్యక్తి అన్నారు, ఈ రకమైనటువంటి జబ్బుతో బాధపడుతున్నాయని ఒక ఆయనున్నారు అని. నేను వెళ్లి చూస్తే నిజంగానే ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను వారితో మాట్లాడాను, మీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా అంటే, అవును, నేను ఎన్నో మందులు తీసుకుని చూశాను, అయినా ఏమీ ఉపయోగం లేదు. నేను హోమియోపతి వైద్యం మొదలుపెట్టనా అంటే వారన్నారు, లేదు, నాకు హోమియోపతి వైద్యం చేయించుకోవడం ఇష్టం లేదు అని. దానితో నేను, మీరు త్రిఫలా చూర్ణం ఒక్కటి తీసుకోండి, ఇంకేమీ వద్దు అని చెప్పాను. అప్పుడు వారు త్రిఫలా మొదలుపెట్టారు. నేను చెప్పినట్లుగా ఇదే 1, 2, 3 పాళ్ల ప్రకారం. అయితే 2-3 నెలల్లో రిజల్ట్ చాలా తక్కువగా కనిపించింది. ఆ తరువాత పాళ్లు మార్చి చూద్దామని నాకనిపించింది. వారికిచ్చే త్రిఫలాలో పాళ్లు మార్చి ఇచ్చాను. సమమైన పాళ్లలో ఉసిరి, అంతే పాళ్లలో కరక్కాయ, అంతే పాళ్లలో తానకాయ వేసి త్రిఫలా తయారుచేసి వారికిచ్చాను. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే వారికి పూర్తిగా నయమైపోయింది. 1.5 సంవత్సరాలుగా వారు త్రిఫలా తీసుకుంటున్నారు. పూర్తిగా నయమైపోయింది. ఇంకా మొదటి కంటే ఎక్కువగా ఉత్సాహంగానూ ఎనర్జిటిక్గానూ ఉన్నారు. మీకు తెలుసా, రేడియేషన్కు ప్రపంచంలో వైద్యం లేదు. నేను కావాలనే మీకీ ఉదాహరణ చెప్పాను. అటువంటివి 100 ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి. రేడియేషన్కు ప్రపంచంలో ఎక్కడా చికిత్స లేదు. ఒక్క త్రిఫలా మాత్రమే అందుకు తగిన చికిత్స. ఇదే త్రిఫలా చూర్ణాన్ని అమెరికాలోగాని యూరోప్లోగాని తయారుచేసి ఉంటే వారు దీనిపై పేటెంట్ తీసుకుని కోటానుకోట్ల డాలర్లు సంపాదించుకుని ఉండేవారు. ఇది మన దగ్గర విస్తారంగా లభిస్తూ ఉంది. ప్రతి ఇంటిలో ఉంది, ప్రతి ఊర్లోనూ ఉంది. అందుకే దీని విలువ మనకు తెలియడం లేదు. నేను మళ్లీ మీకు విన్నవిస్తున్నాను, మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి. ప్రకృతి మనకు విస్తారంగా అందించినవి కూడా ఎంతో విలువైనవే. ప్రకృతి కేవలం మనపై కృపతో అంత ఎక్కువ మోతాదులో మనకు వాటిని అందించింది. ఉసిరి మన దేశంలో ఎంత ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుందో మీకు తెలుసు. కరక్కాయ ఎంత ఎక్కువగా దొరుకుతుందో, తానెకాయ ఎంత ఎక్కువగా దొరుకుతుందో, దాదాపుగా ఉచితంగా లభించినట్లుగా దొరుకుతుంది. అటువంటిది అదే ఉసిరిని కొందరు 200-250 రూపాయలకు చ్యవన్ప్రాష్గా చేసి అమ్ముతున్నారు. ఈ చ్యవన్ప్రాష్ ఉంది కదా, ఇది త్రిఫలా చూర్ణం కంటే ఎన్నో రెట్లు తక్కువ స్థాయికి చెందినది. చ్యవన్ప్రాష్ గురించి మీరెంతగా ఖర్చు పెడుతున్నారో దానికంటే ఎంతో తక్కువ ఖర్చుతో మీరు త్రిఫలాని ఉపయోగించండి. మీకు చ్యవన్ప్రాష్ కంటే అత్యధిక ప్రభావం కలుగుతుంది. కాబట్టి నేను మీకు ఈరోజు చెప్పబోయే చివరి సూత్రం, మీరు మీ జీవితంలో వాతము, పిత్తము, కఫము మూడింటినీ శాంతింపజేసుకోవాలంటే ఉసిరికాయ, కరక్కాయ, తానెకాయ, కరక్కాయ, తానెకాయ, ఉసిరికాయలను ఈ మూడింటిని ఉపయోగించడం అలవాటు చేసుకోండి. ఇంట్లో అన్ని వేళలా ఈ చూర్ణాన్ని మీరు అందుబాటులో ఉంచుకోండి. ఇప్పుడు మీరంటారు, మరి ఈ మూడింటినీ ఒకేసారి తీసుకోవాలా అని. మీరు కావాలంటే కేవలం ఉసిరిని కూడా తీసుకోవచ్చు. కేవలం ఉసిరి కూడా వాత, పిత్త, కఫ 3 దోషాలను తొలగిస్తుంది. కరక్కాయ కూడా 3 దోషాలను తొలగిస్తుంది, వాత, పిత్త, కఫ 3 దోషాలను. అలాగే తానెకాయ కూడా వాత, పిత్త, కఫ 3 దోషాలను తొలగిస్తుంది. అందుకే వాగ్భటులంటారు, అత్యుత్తమమైన ఫలాలివే.
ఉసిరికాయ, కరక్కాయ, తానెకాయ. ఇతర ఫలాలతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక శక్తివంతమైన ఫలాలు ఇవి మూడే: ఉసిరికాయ, కరక్కాయ, తానెకాయ. ముగించే ముందు మీకు మరో ముఖ్య విషయం తెలియజేస్తున్నాను. మీలో ఎవరికైనా మేద పెరిగినది అన్న సమస్య ఉంటే, మేద అంటే మాంసం పెరిగిన సమస్యతో బాధపడుతూ ఉంటే, అంటే స్థూలకాయంతో బాధపడుతూ ఉంటే, శరీరం బరువెక్కి బాధపడుతూ ఉంటే, లేదు మేదము అంటే కఫం పెరిగి ఉంటే, సరళంగా మీరు త్రిఫలా తీసుకోండి. ఎప్పుడు తీసుకోవాలి? మీరు రాత్రిపూట తీసుకోకూడదు, ఉదయం పూట తీసుకోవాలి. శరీరంలో మాంసం పెరిగినవారు, మేద పెరిగినవారు దానిని తగ్గించుకోవాలనుకుంటే ప్రతిరోజూ ఉదయం పూట త్రిఫలా తీసుకోవాలి, లేదు ఉదయం పూట ఉసిరి తీసుకోవాలి. మీరు త్రిఫలా తీసుకోలేకపోతే ఉదయం పూట ఉసిరి మాత్రం తీసుకోండి. రోజూ 4 లేదా 3 ఉసిరికాయలు తినండి. ఉసిరికాయలను మురబ్బాగా చేసుకుని తినండి, లేదు ఉసిరితో పచ్చడి చేసుకుని తినండి, లేదు ఉసిరితో చట్నీ చేసుకుని తినండి. ఏదో ఒక విధంగా ఉసిరి తీసుకోండి. ప్రతిరోజూ 3 లేదా 4 ఉసిరికాయలు కడుపులోకి వెళుతూ ఉంటే మీరు 1 సంవత్సరంలో మొదటి కంటే ఎంతో స్లిమ్గా, ట్రిమ్గా కనిపిస్తారు. ఇక ఉసిరి గురించి ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో శాస్త్రజ్ఞులేమంటున్నారంటే, ప్రపంచంలో అత్యుత్తమమైన యాంటీఆక్సిడెంటల్ ఫలం అంటూ ఏమన్నా ఉంటే అది ఇదే. యాంటీఆక్సిడెంట్ అంటే ఆక్సిడేషన్ ప్రక్రియను తగ్గించేది. శరీరంలో ఎప్పుడూ ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది. ఆక్సిడేషన్ వల్ల జీవన పరిమాణం తగ్గుతుంది. శరీరంలోని ప్రతి అవయవమూ క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు వయసును పెంచుకోవాలనుకుంటే, అవయవముల క్షీణతను తగ్గించుకోవాలనుకుంటే ఉసిరి కంటే ఉత్తమమైనది మరొకటి లేదు. కాబట్టి దైనందిన జీవితంలో రోజూ ఈ ఆమ్లాను, ఉసిరిని తీసుకుంటూ ఉండండి. వాగ్భటులు త్రిఫలా తీసుకునే విషయంలో ఒక నియమం చెబుతారు. వారు ఉసిరి గురించి ఏ నియమాన్ని చెప్పరు. సంవత్సరం తీసుకున్నా, 2 ఏళ్లు తీసుకున్నా, జీవితాంతం తీసుకున్నా పర్వాలేదు. త్రిఫలా తీసుకునేటట్లయితే మాత్రం 3 నెలలు నిరాటంకంగా తీసుకున్న తరువాత కొద్ది రోజులు ఆపాలి. 3 నెలల పాటు నిరాటంకంగా తీసుకున్న తరువాత కొద్ది రోజులు ఆపాలి, అంటే 15-20 రోజులు ఆపాలి. మళ్లీ 3 నెలల పాటు తీసుకోవచ్చు. ఆ తరువాత మళ్లీ 15-20 రోజులు ఆగాలి. మళ్లీ 3 నెలల పాటు తీసుకోవచ్చు. ఎందుకు ఇలా వదలడం? వారంటారు, ఇలా వదలడం చాలా అవసరం, లేకపోతే శరీరం దానికి అలవాటు పడిపోతుంది. అంతేకాకుండా మీరు మధ్యలో అలా వదలకపోతే మీకు దానివల్ల దుష్ఫలితాలు కూడా ఏమైనా కలగవచ్చు. ప్రతిరోజూ త్రిఫలా తీసుకోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఒక బలహీనత ఆవరించినట్లుగా అనిపించవచ్చు, మధ్యలో వదలకపోతే. ఇప్పుడు నిజానికి ఇలా వదిలిపెట్టవలసిన సమయం కొందరికి 3 నెలలకు లోపు ఉంటుంది, కొందరికి 3 నెలల తరువాత ఉంటుంది. అందుకే నేను మధ్యలో అందరికీ సరిపడే విధంగా చెప్పాను. 3 నెలల పాటు తీసుకుని తరువాత 15-20 రోజులు మానండి. ఈ రోజుకి ఇంతే సూత్రాలు. ఇక ప్రశ్నోత్తరాలు. సరే, ఎంత మోతాదులో? మోతాదు ఎంత అన్నది నేను చెబుతాను. బరువు తగ్గించుకోవాలనుకునేవారు 3 లేదా 4 ఉసిరికాయలు, ఇంకా త్రిఫలా. ఇప్పుడు పెద్ద టీ స్పూన్, స్పూన్లు 2 సైజుల్లో ఉంటాయి, ఒకటి చిన్నది, మరొకటి పెద్దది. ఆ పెద్ద స్పూన్ అంతా తీసుకోవాలి. ఉదయం పూట బెల్లంతో తీసుకోవాలి, లేదంటే తేనెతో తీసుకోవాలి. అలా కాకుండా రేచక రూపంలో ఉపయోగించాలనుకునేవారు, పెద్ద ప్రేగులను శుభ్రం చేసుకోవాలనుకునేవారు, కడుపును ఖాళీ చేసుకోవాలనుకునేవారు రాత్రిపూట తీసుకోవాలి. రాత్రిపూట కూడా ఉసిరి పొడి 1 చెంచా, కానీ చిన్న చెంచా. బెల్లంతో ఎలా కలపాలి అంటారా? మీ దగ్గర ఉసిరి చూర్ణం ఉంటుంది, కొద్దిగా బెల్లం తీసుకోండి. ఆ చూర్ణాన్ని, బెల్లాన్ని ఇలా చేతితో నలపండి. అది లడ్డూలా తయారవుతుంది. ఆ పొడిని బెల్లం తనలో కలుపుకుంటుంది. ఆ తరువాత ఆ బెల్లాన్ని తినండి. అది అయిన తరువాత మీరు పాలు త్రాగవచ్చు. నేను మీతో చెప్పాను, పాలతో కూడా తినగలిగే పదార్థం ఒకటే, అది ఉసిరి. మీరొక పని చేయండి. మీరీ ప్రదీప్ భాయ్ దుకాణానికి వెళ్లి చూస్తే వారు ప్రత్యక్షంగా మీకు చూపిస్తారు. లేదంటే రేపు మీరు వచ్చినప్పుడు ఇక్కడికి తీసుకువస్తే కరక్కాయ ఎలా ఉంటుందో, తానెకాయ ఎలా ఉంటుందో చూపించవచ్చు. ప్రదీప్ గారు ఒక ప్రశ్న అడిగారు. మేము
బరువును తగ్గించుకోవడానికి లేదా కొవ్వును తగ్గించుకోవడానికి 2 సార్లు తీసుకోవచ్చా త్రిఫలాని అని? లేదు, అలా తీసుకోకూడదు. ఒక్కసారి మాత్రమే తీసుకోవాలన్నది నియమం. ఉదయం పూటే తీసుకోవడం మీకు చాలా మంచిది. మేము బజారులో దొరికే త్రిఫలా చూర్ణాన్ని తీసుకోవచ్చా? నాదొక విన్నపం. మీరు బజార్లో దొరికే త్రిఫలా చూర్ణాన్ని తీసుకునే కంటే బజార్ నుంచి ఆమ్లా చూర్ణాన్ని, కరక్కాయను, తానెకాయను తీసుకురావడం మంచిది. మీరే వాటిని దంచి మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే బజార్లో దొరికే ఎన్నో పదార్థాలు కమర్షియలైజ్ అయిపోయాయి. ఒకవేళ ఆ కారణంగా వాటి ప్రభావం తగ్గిపోతే మీరు వాగ్భటుణ్ణి తప్పుపడతారు. అందుకే రా మెటీరియల్ తెచ్చుకుని మీ ఇంట్లోనే తయారు చేసుకోండి, దంచుకుని. మీరు బెల్లం ఎంతో గొప్పది అని చెప్పారు. మరి డయాబెటీస్ ఉన్నవారు ఏం చేయమంటారు? డయాబెటీస్ ఉన్నప్పటికీ బెల్లాన్ని ఉసిరితో తీసుకోవచ్చు, త్రిఫలాతో తీసుకోవచ్చు, నిస్సంకోచంగా తీసుకోవచ్చు. బెల్లం తినడం వల్ల ఏ హాని లేదు. డయాబెటీస్ ఉన్నవారు కూడా బెల్లం తినవచ్చు, షుగర్ మాత్రం తినకూడదు. మరి ఫ్రూట్స్ విషయం ఏం చేయమంటారు? డాక్టర్లు ఫ్రూట్స్ తినవద్దు అని చెబుతూ ఉంటారు. మీరేమీ భయపడకండి. భగవద్దత్తమైన తీపి ఏదైతే ఉందో, ప్రకృతి సిద్ధమైన ఫలాలలో ఉండే తీపి ఏదైతే ఉందో, ఇంకొక విషయం మీరిక్కడ తెలుసుకోవాలి. చక్కెర ఉంది కదా, దీనికి ఎన్నో రూపాలున్నాయి. ఒకటి గ్లూకోజ్, ఒకటి సుక్రోజ్, ఒకటి ఫ్రక్టోజ్. ఈ పళ్ళు వగైరాల్లో ఉండే చక్కెరలో ఫ్రక్టోజ్ ఫామ్కి చెందిన చక్కెర ఎక్కువగా ఉంటుంది. అది తేలికగా డైజెస్ట్ అవుతుంది. బెల్లంలోని చక్కెర కూడా అదే కేటగిరీకి చెందినది. కాబట్టి మీరు చక్కెర తినకండి, బెల్లం తీసుకోవచ్చు, తేనె తీసుకోవచ్చు, పళ్ళు తీసుకోవచ్చు. తియ్యటి పళ్ళు తీసుకోవడానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. అయితే త్రిఫలా మాత్రం తీసుకుంటూ ఉండాలి. డయాబెటీస్ ఉన్నవారంతా త్రిఫలా తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే డయాబెటీస్ నేను చెప్పాను కదా, వాతరోగం. అది వాతాన్ని తగ్గిస్తుంది. త్రిఫలాలో ఉండే 3 పదార్థాలు వాతనాశకాలే: ఉసిరికాయ, కరక్కాయ, తానకాయ. త్రిఫలా సాయంత్రం పూట గాని ఉదయం గాని ఎప్పుడు తీసుకోవాలి? అంటే భోజనానికి ముందా, భోజనానికి తరువాతనా? చూడండి, మీరు రాత్రిపూట కడుపు శుభ్రం చేసుకోవడం కోసం లేదా కాన్స్టిపేషన్ దూరం చేసుకోవడం కోసం త్రిఫలా తీసుకునేటట్లయితే మీకొక విషయం చెబుతాను. మీకు మూలరోగం ఉంటే ఆ మూలరోగాన్ని నయం చేసుకోవడానికి త్రిఫలా తీసుకునేవారు రాత్రిపూట తీసుకోవాలి. పైల్స్ అంటారు కదా, హెమరాయిడ్స్, వాటిని సరిచేసుకోవడానికి త్రిఫలా తీసుకునేవారు రాత్రిపూట తీసుకోవాలి. భగంధర వ్యాధిని నయం చేసుకోవాలనుకునేవారు త్రిఫలా తీసుకునేటట్లయితే రాత్రిపూట తీసుకోవాలి. అంటే నా ఉద్దేశ్యం, కడుపుకు చెందిన వ్యాధులను నయం చేసుకోవడానికి త్రిఫలా తీసుకునేటట్లయితే రాత్రిపూట తీసుకోవాలి. ఒక చిన్న చెంచాడు పాలతో గాని వేడినీళ్లతో గాని. అదే మీరు కొవ్వును తగ్గించుకోవాలంటే, కఫ సంబంధిత వ్యాధులను నయం చేసుకోవాలంటే ఉదయం పూట తీసుకోవాలి. రాత్రిపూట అయితే భోంచేసిన తరువాత తీసుకోవాలి. ఉదయం పూట